కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ యూనిట్ 6 స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో అసలు స్ట్రాటజీ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. స్ట్రాటజీ ఇస్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. స్ట్రాటజీ అంటే ఏంటంటే ఒక ప్రణాళిక అంట. ఎటువంటి ప్రణాళిక? దీర్ఘకాలికమైన ప్రణాళిక. ఓకేనా? లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దేనికోసం ప్రణాళిక అంటే టు అచీవ్ అండ్ ఆర్గనైజేషనల్ గోల్స్. ఒక సంస్థ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ఒక ప్రణాళిక. ఎటువంటి ప్రణాళిక? దీర్ఘకాలికమైన ప్రణాళికని స్ట్రాటజీ అంటారంట. మరి ఈ లాంగ్ టర్మ్ గోల్స్ ని, ఆర్గనైజేషనల్ సంస్థ యొక్క గోల్స్ ని రీచ్ అవడానికి ఏ విధంగా రీచ్ అవుతుందంట? బై యూజింగ్ అవైలబుల్ రిసోర్సెస్. ఏవైతే వనరులు అవైలబిలిటీగా ఉన్నాయో ఆ వనరుల్ని ఎఫెక్టివ్ గా వాడుకుంటూ, వనరులు అంటే అది పీపుల్ అయి ఉండొచ్చు, మనీ అయి ఉండొచ్చు, టెక్నాలజీ అయి ఉండొచ్చు, వాటిని సవ్యంగా వాడుకుంటూ తన ఆర్గనైజేషనల్ గోల్స్ ని రీచ్ అయ్యడానికి చేసే ప్రణాళికల్ని స్ట్రాటజీ అంటారంట. అండ్ గెయినింగ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? ఏదైతే క్యాపబిలిటీ మనల్ని, ఒక సంస్థని, ఇక్కడ మనం అంటే ఇక్కడ ఒక సంస్థని ఇతర కాంపిటేటర్స్ ఉంటారు కదా, ఆ కాంపిటేటర్స్ నుంచి మనం డిఫరెంట్ గా చూపించడానికి ఉండే అడ్వాంటేజ్ ని, ఉండే క్యాపబిలిటీని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటారు. ఆ క్యాపబిలిటీని గెయిన్ అవుతూ మన వనరుల్ని సవ్యంగా వాడుకుంటూ ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ యొక్క గోల్ ని రీచ్ అయ్యే ఒక ప్రణాళికని, దీర్ఘకాలికమైన ప్రణాళికని స్ట్రాటజీ అంటారంట. ఓకేనా? అర్థమైందా? ఇది ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్ట్రాటజీ మీన్స్. So, definition: strategy is the determination of long-term objectives of an organization and the adoption of the courses of action and allocation of resources necessary to achieve those objectives. ఏవైతే మనకి ఒక ఆబ్జెక్టివ్స్, ఒక యాక్షన్స్, ఆబ్జెక్టివ్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి, ఏదైతే గోల్స్ ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి ఒక ఆర్గనైజేషన్ తన రిసోర్సెస్ ని కరెక్ట్ గా రిసోర్స్ ని అలొకేట్ చేసుకుంటూ చేసే ఒక ప్రణాళికని స్ట్రాటజీ అంటారు అని చెప్పి ఆల్ఫర్డ్ డి చండల్ చెప్పారు. ఇన్ సింపుల్ వర్డ్, స్ట్రాటజీ ఆన్సర్స్ వేర్ ఆర్ వి నౌ. అంటే స్ట్రాటజీ దేనికి ఆన్సర్స్ ఇస్తుందంటే మనం ఎక్కడ ఉన్నాం, ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి, వేర్ డూ వి వాంట్ టు గో, మనం అసలు ఎక్కడ రీచ్ అవ్వాలి, మన గోల్ ఏంటి అసలు. ఇక్కడ వేర్ డూ వి వాంట్ టు గో అంటే ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామో, మనం ఏది రీచ్ అవ్వాలి, హౌ విల్ వి రీచ్ దేర్, ఏది రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి. ఓకేనా? దానికోసం ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఎప్పుడైనా చూడండి, మామూలుగా ఇక్కడ నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సామాన్యంగా చాలా మంది ఏమనుకుంటారంటే ఏ ఎగ్జామ్ అయినా, సిఏ అవ్వండి, ఐసిడబ్ల్యూ అవ్వండి, యూజీసీ నెట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే చాలా మంది డైరెక్ట్ గా ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేస్తారు. ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వెయ్యాలి అంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ ప్లాన్స్ అనేవి రీచ్ అవ్వాలి. ఇది మాత్రం మైండ్ లో గుర్తుంచుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 2 months లో ఎగ్జామ్ ఉందనుకోండి. 2 months లో ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 1 week కి ప్లాన్ వేసుకోవాలి. ఈ 1 week లో నేను ఇవి కంప్లీట్ చేయాలి. ఈ కంప్లీట్ చేశాక ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్లాన్ చేయాలి. ఓకేనా? ఈ రోజు ఇది కంప్లీట్ చేయాలి, ఈ రోజు ఇది కంప్లీట్ చేయాలని. తర్వాత ఏం చేయాలి? దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేయాలి, అంటే అమలు చేయాలి. ఫస్ట్ ప్లాన్ చేయాలి, అమలు చేయాలి, అంటే ఆ రోజే కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత అమలు చేశాక ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి మనం. అంటే ఏ విధంగా మనం ఇప్పుడు కంప్లీట్ చేసింది సరిగ్గా అయ్యిందా, నాకు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా, నాకు పర్ఫెక్ట్ గా వచ్చిందని దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మీరు మాక్ టెస్ట్ పేపర్స్ రాయాలి, దానికి సంబంధించిన చాప్టర్ వైజ్ ఏమేమి చాప్టర్స్ కంప్లీట్ చేశారో ఆ చాప్టర్స్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని చెయ్యాలి. అప్పుడు మీరు రీచ్ అవుతారు గోల్. అర్థమైందా? ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్ ని అమలు చేయాలి. ఫస్ట్ ప్రణాళిక చేస్తాం, దాన్ని అమలు చేస్తాం, తర్వాత అనాలిసిస్ చేయాలి. మనం కరెక్ట్ గా ఆ సబ్జెక్ట్ అనేది మనం కరెక్ట్ గా అర్థం చేసుకున్నామా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? టెస్ట్ చేస్తాం కదా. ఇది మైండ్ లో పెట్టుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ లీడ్ టు లాంగ్ టర్మ్ గోల్స్. ఫస్ట్ ఆ షార్ట్ టర్మ్ గోల్స్ 1 week ప్లాన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. తర్వాత 2 weeks, సెకండ్ వీక్, అలా వీక్లీ, ఆ తర్వాత అప్పుడు అది లాంగ్ టర్మ్ గోల్ ప్లానింగ్. ఎవరైనా అంతే, అది ఆర్గనైజేషన్ అయినా అంతే. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ ప్లానింగ్ పెడుతుంది, మంత్లీ ఇంత రీచ్ అవ్వాలి, అలా గోల్స్ ఉంటాయి వాటికి కూడా. అప్పుడు లాంగ్ టర్మ్ గా ఫస్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్ వేస్తుంది, వేసాక దాన్ని షార్ట్ టర్మ్ గా కట్ చేస్తుంది. ఓకేనా? షార్ట్ గా.
సో మనం కూడా మన లైఫ్ లో అలా చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అంటే అర్థమైంది కదా మీకు. సో వాట్ ఈస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏంటి? ఒక ప్రక్రియ. ఎటువంటి ప్రక్రియ? సిస్టమాటిక్ ప్రాసెస్. ఏదో పిచ్చి పిచ్చిగా కాదు, ఒక సిస్టమాటిక్ గా ఉండే ప్రాసెస్ ని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఎటువంటి ప్రాసెస్? ఆ ప్రాసెస్ లో మనం ఏం చేస్తామంటే ఫార్ములేటింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద స్ట్రాటజీస్. అదే చెప్తున్నాడు, ఒక ప్రణాళికల్ని రచిస్తాం. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం టేబుల్ వేసుకున్నాం. అలాగే ఒక ఆర్గనైజేషన్ చేస్తుంది, మనం ఈ రా మెటీరియల్స్ కావాలి, మనకి ఇంత టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేయాలంటే ఇంత రా మెటీరియల్ కావాలి, ఇంత వర్క్ ఇన్ ప్రోగ్రెస్, సో ఇంత లేబర్ ని మనం అపాయింట్ చేసుకోవాలి, మనకి ఇంత ప్రొడక్షన్ వస్తుంది, సో ఇంత మనకి సేల్ అవుతుంది. ముందే అనాలిసిస్ చేస్తుంది, ఫార్ములేటింగ్ చేస్తుంది, ఇదేంటనేది చూద్దాం. ఇంప్లిమెంట్ చేస్తుంది తర్వాత, అంటే అమలు చేస్తుంది. ఓకేనా? ఏదో ప్రణాళిక వేసేస్తే సరిపోదు, దాన్ని అమలు చేయాలి. అమలు చేశాక అప్పుడు ఎవాల్యుయేట్ చేయాలి, ఇందులో మనం ఏమేమి తప్పులు చేసాము, ఓకే ఇలా ఇవి చేసాం, నెక్స్ట్ టైం ఇవి మనం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, ఓకే ఇవి సాధించాం మనం, ఇవి మనకి పర్ఫెక్ట్ గా వచ్చాయి, ఇలా. ఓకేనా? ఆర్గనైజేషన్ ఫార్ములేట్ చేస్తుంది, ప్లాన్స్ ని అమలు చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తే, అండ్ ఎవాల్యుయేట్ ఈజ్ నథింగ్ బట్ ద అనాలిసిస్. స్ట్రాటజీస్ అంటే ప్రణాళికల్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఓకేనా? టు అచీవ్ ద ఆర్గనైజేషనల్ గోల్స్. అన్ని ఎందుకు చేస్తుందండి? తన యొక్క సంస్థ యొక్క లక్ష్యాలని రీచ్ అవ్వడానికి, ఒక గోల్ ని రీచ్ అవ్వడానికి. అండ్ సస్టైన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని స్థిరంగా ఉంచుకోవడానికి. గెయిన్ అవడమే కాకుండా స్థిరంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఐఫోన్ ఉందనుకోండి, అది టెక్నాలజీని ఎవరూ బీట్అవుట్ చేయరు, కానీ అది బీట్అవుట్ చేసేటట్టు వేరే వేరే వస్తున్నాయి అనుకోండి, అది సస్టైన్ అవ్వాలంటే ఇంకా అది గ్రో అవ్వాలి. అర్థమవుతుందా? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని సస్టైన్ చేసుకోవాలి. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇవన్నీ చేసే ప్రాసెస్ ని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటారు. స్ట్రాటజీ అంటే ఒక ప్రణాళిక, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక ప్రక్రియ. ప్లాన్ ని ఫార్ములేట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఎవాల్యుయేట్ చేయడాన్ని, ఒక ప్రణాళికని చేసేదాన్ని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా? అది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కి స్ట్రాటజీకి డిఫరెన్స్. డెఫినిషన్. Strategic management is a set of decisions and actions that determine the long run performance of an organization. ఒక సంస్థలో తన సంస్థ అనేది కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయాలి అంటే లాంగ్ రన్ లో, అంటే దీర్ఘకాలికంగా కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయడానికి, సో ఏదో ఇలా పెట్టి కంపెనీ ఇలా మూసేయడానికి కాదండి. అటువంటి ప్రణాళికలు వేస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్లు మారాల్సి వస్తాయి, టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది ఒక సంస్థ. సో దాని మేనేజ్మెంట్ డెసిషన్స్ ఎలా ఉంటాయి? సెట్ ఆఫ్ డెసిషన్స్. ఆ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే సిస్టమాటిక్ గా ఉంటాయి, సెట్ఫుల్ గా ఉంటాయి. అండ్ యాక్షన్స్ దట్ డిటర్మైన్ ద లాంగ్ రన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక దీర్ఘకాలికంగా పర్ఫార్మ్ చేయడానికి చేసే ప్రణాళికల యొక్క ప్రక్రియ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు. Strategic management is planning strategy, executing strategy, and reviewing and controlling the strategy. Reviewing and controlling అంటే evaluating the strategy. ఫస్ట్ స్ట్రాటజీ, ఒక ప్రణాళికని ప్లాన్ చేస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం, తర్వాత దాన్ని మనం అనాలిసిస్ చేస్తాం, కంట్రోల్ చేసుకుంటాం. రివ్యూయింగ్ అంటేనే అది మనం ఆ ప్లాన్ ఆపి మనం చూసుకుంటాం అనమాట, రివ్యూ చేసుకుంటాం. ఇప్పటి వరకు ఎంత రీచ్ అయ్యాము, అసలు ఏంటి మన గోల్, మనం ఎంత వరకు రీచ్ అయ్యాము, ఇంకా ఏమైనా రీచ్ అవ్వాలి, ఇందులో ఏమైనా తప్పులు చేసాము, అన్ని కంట్రోల్ చేసుకుంటాయి. ఆ స్ట్రాటజీస్ కంట్రోల్ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళు చేంజెస్ అనేవి చేసుకుంటా ఉంటారు. That process is called strategic management. Next, what is the importance of the strategic management? అసలు strategic management అనేది ఎందుకు అవసరం? Strategic management is important because it helps an organization to provide a clear direction. దేనికి ఉపయోగం అంటే ఒక సంస్థకి అంటే strategic management అనేది ఒక క్లియర్ డైరెక్షన్, ఒక వే అనేది చూపిస్తుంది. ఇట్ డిఫైన్స్ ద మిషన్. విజన్ అంటే ఏంటి? అసలు ఎందుకు స్థాపించారు, ఒక సంస్థని ఎందుకు స్థాపించారు. మిషన్ అంటే ఏంటి? మిషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క అసలు దాని యొక్క మెయిన్ గోల్ ఏంటి. ఓకేనా? విజన్ అంటే ఏంటంటే మనం ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నాం, మిషన్ అంటే ఏంటంటే అసలు ఎందుకు స్థాపించాం అని. ఆ రెండు రీచ్ అవ్వడానికి ఒక క్లియర్ డైరెక్షన్ చూపిస్తుంది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని. అండ్ లాంగ్ టర్మ్ గోల్స్, అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది.
ఏదైనా ఒక ప్లాన్ అనేది లేకపోతే మనం ఏది సాధించలేం. ఏది కావాలన్నా ఫస్ట్ ఇప్పుడు ఒక మనిషి అనేవాడు ఏది సాధించాలో ఒక ప్రణాళిక కావాలి, ఒక టైం టేబుల్ కావాలి, ఒక ప్రక్రియ కావాలి, అది ఏదైనా. సో అలాంటిది ఒక ఆర్గనైజేషన్ అంటే, సో దానికి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఇంప్రూవ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. ఇది ఏం చేస్తా ఆర్గనైజేషన్ సంస్థ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తా, అంతే కదా. ఎప్పుడైతే మనం ఒక ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని మనం అనాలిసిస్ ఎప్పటికప్పుడు చేసుకుంటున్నామో అప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. బెటర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, ఏవైతే మన వనరులు ఉన్నాయో వాటిని బెటర్ గా యూజ్ చేసుకుంటాం. కానీ అది లేబర్ అయి ఉండొచ్చు, పీపుల్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాదొక ప్రొడక్షన్, ఒక బిస్కెట్ కంపెనీ అండి. అందులో లేబర్ నేను ఒక 50 లేబర్ ని అపాయింట్ చేసుకున్నాను అనుకోండి. ఆ 50 లేబర్ లో కొంతమంది సరిగ్గా వర్క్ చేస్తున్నారు, కొంతమంది సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఒక 1 వీక్ అనాలిసిస్ చూశాను. ఓకే, ఒక్కొక్క లేబర్ ఇతను 100 ప్రొడక్ట్స్ చేశాడు, ఇతను 200 చేశాడు, ఇతను 50 చేశాడు. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి రిసోర్సెస్ ని మనం వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటాం, వాళ్ళ లేబర్ రిసోర్స్, ఇక్కడ లేబర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను, పీపుల్ అనే రిసోర్స్, వాటిని మనం చేంజెస్ చేస్తాం అనలైజ్ చేసి. సో బెటర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అలాగే టెక్నాలజీ, రిసోర్సెస్ అంటే నాట్ ఓన్లీ పీపుల్, ఓకేనా, పీపుల్, టెక్నాలజీ, మనీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. హయ్యర్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఎఫిషియన్సీ అంటే ఏంటి, సామర్థ్యత. ఆ సామర్థ్యత అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఉపయోగించగలుగుతాం ఎప్పుడైతే ఒక ప్రణాళిక అనేది ఒక ప్రక్రియ రూపంలో ఉందో, ఓకేనా. ప్రణాళిక వేరు, స్ట్రాటజీ వేరు, ప్రక్రియ వేరు, ఓకేనా. ప్రణాళికని ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ ని పెట్టామో, ప్రణాళికను ఒక ప్రాసెస్ రూపంలో పెట్టామో అప్పుడు ఆటోమేటిక్ గా ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ రెండు వస్తాయి. అండ్ హెల్ప్ ఇన్ ఫేసింగ్ ద కాంపిటీషన్. ఏదైతే మనకి కాంపిటీషన్ ఉందో, కాంపిటీషన్ అంటే పోటీతత్వం, ఆ పోటీతత్వాన్ని ఫేస్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇట్ ఐడెంటిఫైస్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజెస్, మనలో ఉన్న క్యాపబిలిటీస్, వాట్ ద స్పెషాలిటీ మేక్స్ అస్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాంపిటేటర్స్ అనేది మనకి తెలుస్తుంది. దాన్ని మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సస్టైనబిలిటీని పెంచుకుంటాం అనమాట. ఇట్ హెల్ప్స్ టు సర్వైవ్ ఇన్ ద డైనమిక్ మార్కెట్స్. డైనమిక్ మార్కెట్స్ అంటే ఏంటి, ఏదైతే మార్కెటింగ్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో మనం సర్వైవ్ అవడానికి, మనం బ్రతకడానికి, మనకి గ్రో అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇక్కడ సర్వైవ్ అంటే గ్రో అవడం. ప్రిపేర్ ఫర్ అన్సర్టైనిటీ. అలాగే ఎన్నో యాంటిసిపేటెడ్ చేంజెస్ వస్తాయి, అంటే సడన్ చేంజెస్ వస్తాయి మనకి ఎన్వైరన్మెంట్ లో. ఆ ఎన్వైరన్మెంట్ లో ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఏదైనా ఇది పడిపోవచ్చు, ఇన్ఫ్లేషన్ రావచ్చు, సడన్ గా పడిపోవచ్చు, రేట్లు అన్ని పెరిగిపోవచ్చు, అర్థమైందా. లేదా ఏదైనా ఇప్పుడు మన కరోనా వచ్చింది, ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంది. సో యాంటిసిపేటెడ్ చేంజెస్ ని కూడా తట్టుకునేటట్టుగా మనకి ప్రణాళిక, ప్రక్రియ అనేది మనకు ఉపయోగపడుతుంది, ఓకేనా. ఇట్ రెడ్యూసెస్ ద రిస్క్ ఫేస్ చేసేది కొంత తగ్గుతుంది ఎప్పుడంటే ఒక ప్రణాళిక, ప్రక్రియ ఉన్నది. ఎంకరేజ్ ఒక ప్రోయాక్టివ్ థింకింగ్. ప్రోయాక్టివ్ థింకింగ్ అంటే ఏంటి, ముందుగానే అనాలిసిస్ చేయడం ఫ్యూచర్ ని, అది అలవాటు పడుతుంది. ప్రోయాక్టివ్ అంటే ప్రో అంటేనే ముందు, అందుకే మనకి ఇప్పుడు మ్యాక్స్ ప్రో అని అంటారు. మ్యాక్స్ ప్రో అంటే ఏంటి, ఫ్యూచర్ లో ఉండే చేంజ్ ఆఫ్ టెక్నాలజీని కూడా ఇది అడ్వాంటేజెస్ గా ఉంటది, అంటే అంత అడ్వాంటేజ్ అది కూడా ఇది ఇక్కడ మనకున్న ఫోన్ లో ఉంటాయి అని అర్థం. అందుకనే మ్యాక్స్ ప్రో అంటారు. అంటే ప్రోయాక్టివ్ థింక్ అంటే ఫ్యూచర్ థింకింగ్. ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అంటే ముందుగానే మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న అబ్స్టాకిల్స్ ఆర్ థ్రెట్స్ ఏంటి, ఆటంకాలు ఏంటి అనేది ముందుగానే అనాలిసిస్ చేసేస్తాం అనమాట ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో. సో ఇట్స్ ఇంప్రూవ్స్ ద డెసిషన్ మేకింగ్. అంటే కాకుండా మనం ఏదైతే డెసిషన్స్ తీసుకుంటామో వాటి అనాలిసిస్ అనేది మనం కరెక్ట్ గా చేస్తాం, దాన్ని బేస్ చేసుకుని మన డెసిషన్స్ అనేవి కరెక్ట్ గా తీసుకుంటాం. నాట్ గెస్ వర్క్, ఏదో గెస్ చేసి మనం ఉండదు. అనాలిసిస్ ని మనం అనాలిసిస్ బేస్డ్ లో డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతాం, ఒక ప్లానింగ్ ఉండటం వల్ల, ప్రక్రియ ఫాలో అవటం వల్ల. సో మనం సరే మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అన్నాం, స్ట్రాటజీ అంటే ఒక ప్రణాళిక అన్నాం, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటే ఆ ప్రణాళికను ఫాలో అయ్యే ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ అన్నాం. మరి ప్రాసెస్ ని ఏ విధంగా ఫాలో అవుతారు ఒక ఆర్గనైజేషన్ అనేది చూద్దాం. ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ ద 4 మేజర్ కాంపోనెంట్స్. వీటిలో మెయిన్ గా ఏంటంటే 4 మేజర్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ స్కానింగ్. ఒక ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అసలు బయట ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది. ఇప్పుడు నేను ఒక బిస్కెట్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, మన దగ్గర ఎటువంటి వనరులు ఉన్నాయి, వాట్ ఆర్ ద అవైలబుల్ రిసోర్సెస్ ఫర్ అస్,
ఓకేనా. అందులో మనకున్న వీక్నెసెస్ ఏంటి, మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, బయట ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఇలా అన్ని అనాలిసిస్ చేస్తుంది. దాన్ని స్కానింగ్ అంటారు, ఎన్వైరన్మెంటల్ స్కానింగ్. అంటే ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ని ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ని స్కాన్ చేస్తుంది అనమాట. ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, అనలైజింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ కలెక్ట్ చేస్తుంది. చెప్పాను కదా, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తుంది. మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, బయట మనకి అసలు కాంపిటీషన్ ఎలా ఉంది, ఎటువంటి ప్రైజెస్ పెడుతున్నారు, మార్కెటింగ్ ఎలా ఉంది, ఎటువంటి వాటిని పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇలా కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. దాన్ని ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అంటారు. దీని పర్పస్ ఏంటంటే, అసలు ఎందుకు ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ చేస్తారు అంటే, నేను పర్పస్ చెప్పాను కదా, ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, అవకాశాలు ఏంటి, మరియు థ్రెట్స్ ఏంటి, మనకున్న అబ్స్టాకిల్స్ ఏంటి, ఆటంకాలు ఏంటి ఎక్స్టర్నల్ గా, అలాగే మన ఇంటర్నల్ గా మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకు వీక్నెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మనం టెక్నాలజీలో బాగా హై టెక్నాలజీని మనం ప్రొవైడ్ చేయగలం, అది మన స్ట్రెంగ్త్ అనుకోండి. కానీ మన వీక్నెస్ ఏంటి అనేది చూసుకోవాలి. మనకు ప్రైజెస్ సరిగ్గా బయట అంత లేదా, ఇప్పుడు అంత టెక్నాలజీలో అంత హై పెడితే అంత ప్రైజ్ మనం దానికి ప్రైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఉందనుకోండి, ఒక ఫోన్ తయారు చేయాలంటే మనకి కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది, అంత హై టెక్నాలజీ యూజ్ చేయాలని. ఆటోమేటిక్ గా ప్రైజ్ అనేది మనం హై పెడతాం, అంత ప్రైజ్ పీపుల్ పే చేయలేరు, అది మనకు వీక్నెస్. ఏదైనా ఉండొచ్చు వీక్నెస్, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ లో మన వీక్నెస్లు ఏమున్నాయి. ఓకేనా. సో మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ ఐడెంటిఫై చేయటానికి మన ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అనేది చేస్తాం. సో పర్పస్ అది, ఎందుకు చేస్తాము అంటే. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. ఓకే, అండ్ ఇండస్ట్రీ ఎన్వైరన్మెంట్, ఈ మూడు ఉన్నాయి. ఓకేనా. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక స్థితిగతులు ఏంటనేది చూస్తాం. ఓకేనా. కారణాలు ఏంటి, ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఏమేమి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అలాగే పొలిటికల్ అండ్ లీగల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎటువంటి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక క్లోతింగ్ కి సంబంధించిన, ఉమెన్స్ కి సంబంధించిన ఏదో శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. సో కల్చరల్, అక్కడ కల్చర్ ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ రిలేటింగ్ టు నార్త్ ఇండియా, ఓన్లీ కుర్తా పైజామాస్ ఈ డ్రెస్సెస్ వేసుకుంటారు, పంజాబీ డ్రెస్సెస్. సో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ సోషల్ ఫ్యాక్టర్స్ ఏమేం కారణాలు ఉన్నాయి, సొసైటీలో ఎలా ఉంటారు, ఇక్కడ ఇవన్నీ ఏమేం కారణాలు ఉన్నాయి, మనల్ని ఏవి ఎఫెక్ట్ చేస్తాయని చూసుకుంటారు. ఓకేనా. టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన దాన్ని పెస్టైల్ అనాలిసిస్ అంటారు. ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అసలు మినిమం చెప్తున్నాను నేను ఇక్కడ, అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్తున్నాను పెస్టైల్ అనాలిసిస్ లో. సో నెక్స్ట్ ఏంటంటే ఇండస్ట్రీ ఎన్వైరన్మెంట్. ఇండస్ట్రీ ఎన్వైరన్మెంట్ ని కూడా మనం ఏం చేస్తే స్కాన్ చేస్తాం ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ లో. అంటే తెలుసుకుంటాం, స్కానింగ్ అంటే ఇక్కడ ఏంటో పేపర్ తీసుకుని స్కాన్ చేయడం కాదు. ఓకేనా. స్కానింగ్ అంటే ఏంటంటే మనం అనాలిసిస్ చేయటం, ఓకేనా, తెలుసుకోవటం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, ఎవరెవరు మనకి కాంపిటీటర్స్ ఉన్నారు. ఓకే, ఒక బిస్కెట్ కంపెనీలో, ఇప్పుడు బిస్కెట్ కంపెనీ అనుకున్నాం ఇందాక, సో అందులో కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి సప్లయర్స్ మనకి దగ్గరలో ఉన్నారు, మన ఊర్లో ఎవరెవరు సప్లై చేస్తారు, ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉంది, ఎలాంటి కస్టమర్స్ ని మనం రీచ్ అవ్వచ్చు, కస్టమర్స్ ఎటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఎన్వైరన్మెంట్ స్కానింగ్. ఇందులో పోటస్ 5 Force మోడల్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ చూద్దాము ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్. తర్వాత మనం మన దగ్గరికి వస్తాం. ఇప్పుడు బయట ఉన్నాయి, బయట ఇలా ఉంది, ఇండస్ట్రీ ఇలా ఉంది. సో కానీ మన దగ్గర ఏముంది, ఇప్పుడు మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, ప్రస్తుతం మనకున్న క్యాపబిలిటీస్ ఏంటి, మన సామర్థ్యాలు ఏంటి, మన ఆర్గనైజేషనల్ కల్చర్ ఏంటి, ఎలా మార్చుకోవాలి, ఎటువంటి రిసోర్సెస్ అవసరం అవుతాయి, మన క్యాపబిలిటీస్ ఎంత పెంచుకోవాలి, అలాగే ఎటువంటి ఆర్గనైజేషనల్ కల్చర్ ని మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా స్వాట్ అనాలిసిస్ లీడ్స్ టు స్వాట్ అనాలిసిస్. నథింగ్ బట్ ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, మనకి స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది అనాలిసిస్ చేసేస్తాం. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అయిపోయింది ఇక్కడతో, ఇదంతా ఎన్వైరన్మెంటల్ స్కానింగ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రాటజీ ఫార్ములేషన్. ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ చేసేసాము, అర్థం అయిపోయింది. ఓకే, ఇవి మనకి థ్రెట్స్, ఇవి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇటువంటి రిసోర్సెస్ ఉన్నాయి మనకి, అలాగే ఇలాంటి కాంపిటేటర్స్ ఉన్నారు, ఇటువంటి సప్లయర్స్ ఉన్నారు, ఇలాంటి కస్టమర్స్ ఇలాంటి కోరుకుంటున్నారు, అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ స్ట్రాటజీస్ ఆర్ డిజైన్. ఇప్పుడు ఒక ప్రణాళిక అనేది రచిస్తాం మనం.
ఇంక్లూడ్స్ విజన్ అండ్ మిషన్. అసలు మన విజన్ ఏంటి, మన మిషన్ ఇదేంటి అనేది నేను విడిగా ఇప్పుడు చెప్తాను కింద, అందుకే ఇక్కడ ఎక్కువ చెప్పట్లేదు. మన ఆర్గనైజేషన్ యొక్క విజన్ ఏంటి, అలాగే మిషన్ ఏంటి, అలాగే ఈ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ని, లాంగ్ టర్మ్ గోల్స్ ని సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఏమేంటి, అలాగే ఒక స్ట్రాటజీ, ఒక ప్రక్రియ ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. మనం కార్పొరేట్ స్ట్రాటజీ ఏంటి, అసలు ఇప్పుడు కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ లో ప్రెసెంట్ ఫాలో అవుతున్న ప్రక్రియ ఏంటి, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ ఏంటి, ఫంక్షనల్ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా స్ట్రాటజీ ఫార్ములేషన్స్. ఏదో స్ట్రాటజీ అంటే సింపుల్ కాదండి, మనం ఏదో టైం టేబుల్ వేసుకున్నంత సింపుల్ కాదు. ఇట్స్ ఆర్గనైజేషనల్ స్ట్రాటజీ అంటే మాటలు కాదు. కార్పొరేట్ స్ట్రాటజీ బిజినెస్ లెవెల్లో చూసుకోవాలి, వాళ్ళ ఫంక్షనల్ స్ట్రాటజీస్ ఇప్పుడు మనం ఒకవేళ చేస్తే ఎలా ఉంటది, ఇవన్నీ ముందే ఫార్ములేట్ చేసుకోవాలి. అది కూడా అన్ని కరెక్ట్ గా అవుతేనే మన సక్సెస్ అవుతుంది. సో స్ట్రాటజీ ఫార్ములేషన్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్. ప్లానింగ్ వేసుకుంటే సరిపోదు కదా, దాన్ని అమలు చేయాలి. దిస్ ఈస్ ద యాక్షన్ స్టేజ్. ఓకేనా, దీన్నే యాక్షన్ స్టేజ్ అని కూడా అంటారు. అంటే అమలు చేస్తున్నాం ఇప్పుడు ఆ ప్లాన్ ని. అలొకేటింగ్ ద రిసోర్సెస్. ఓకేనా, ఆ రిసోర్స్ వనరుల్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం దేనికి కేటగిరీస్ కి సంబంధించింది. డిజైనింగ్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఒక ఆర్గనైజేషన్ కి ఒక స్ట్రక్చర్ అనేది ఫార్మ్ చేసుకుంటాం. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ అయితే డిపార్ట్మెంటల్ వైజ్. సో లీడర్షిప్ అండ్ మోటివేషన్. ప్రతి దానికి ఒక లీడర్షిప్ అనేది క్రియేట్ చేస్తాం. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్, దానికి తగ్గట్టుగా లీడర్స్, మేనేజర్స్, దానికి తగ్గట్టుగా డైరెక్టర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, ఇలా లీడర్స్ అండ్ దేర్ మోటివేషన్. టీమ్ లీడర్స్ వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేస్తూ వాళ్ళని పాలసీస్, ప్రోగ్రామ్స్, బడ్జెట్, దానికి సంబంధించిన బడ్జెట్, ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఇంప్లిమెంట్ చేసేసాం. ఇప్పుడు చేసాక మనం ఏం చేస్తాం, స్ట్రాటజీ, ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఒక 1 month అయింది, 2 months అయింది కంపెనీ స్టార్ట్ చేసి, ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఏమేం చేసాం వర్కింగ్, ఇప్పుడు దాకా ఎంత వచ్చింది, ఏం చేసాము, మనీ పరంగా అయినా, పీపుల్ పరంగా అయినా, మన టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయ్యాము, మన విజన్ కి మనం ఎంతలో ఉన్నాము, ఇంకా ఎంత రీచ్ అవ్వాలి, ఎలా ఉంది, మనకి ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ లో మనకి ఎలా ఉన్నాము, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మెజర్ చేసుకుంటాం. includes the performance measurement, comparison of actual versus planned performance, budgeting కి actual కి మనకి అయిన పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు మనం యాక్చువల్ గా ఎలా ఉన్నాము, మనం వేసిన స్ట్రాటజీ ఏంటి, మనం యాక్చువల్ గా రీచ్ అయింది ఏంటి, ఇంకా మనం చేయాల్సిన కరెక్టివ్ యాక్షన్స్, చేంజెస్, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్ లో వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇదేంటి అంటే, సో నెక్స్ట్ చూద్దాము స్ట్రాటజిక్ ఇంటెంట్. స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటంటే అంబిషన్ అని. ఒక ఆర్గనైజేషన్ యొక్క అంబిషన్ ని స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటారు. ఓకేనా, అంటే అంబిషన్, ఇప్పుడు వెంటనే మీకు డౌట్ రావచ్చు, అంబిషన్ వేరు గోల్ వేరా మ్యామ్ అనొచ్చు. అవును, అంబిషన్ వేరు గోల్ వేరు. అంబిషన్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఏం అవ్వాలనుకుంటుంది అనే దాన్ని అంబిషన్ అంటారు. గోల్ అంటే ఏంటి అంటే అంబిషన్ ని రీచ్ అవ్వడానికి తను అచీవ్ చేసే ఒక్కొక్క స్టెప్ ని గోల్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నారు అనుకోండి. ఇంజనీర్ అవ్వడం అనేది మీ అంబిషన్. ఓకేనా, ఇంజనీర్ అవడానికి ఫస్ట్ ఏం చేస్తారు, మీరు +1 +2 లేదా ఇంటర్. ఓకేనా, ఇంటర్ లో మీరు ఏం చేస్తారు, ఒక 99% తెచ్చుకోవాలని ఒక గోల్ పెట్టుకున్నారు. ఓకేనా, 99% తెచ్చుకున్నారు. ఆ తర్వాత IIT JEE ఎగ్జామ్ రాశారు, అందులో మంచి ఒక 100 లోపు ర్యాంక్ రావాలని పెట్టుకున్నారు. అది వచ్చింది, అది మీ గోల్. ఓకే, నెక్స్ట్ ఏం చేశారు, మీరు IIT కాన్పూర్ లో వచ్చింది అనుకోండి. IIT కాన్పూర్ లో మీరు ఇంజనీర్ గా పట్టా తీసుకున్నారు, సర్టిఫికెట్ తీసుకున్నారు, సో ఇంజనీర్ అయ్యారు. సో దీస్ ఆర్ ద గోల్స్ టు అచీవ్ యువర్ అంబిషన్. ఓకేనా, మీ అంబిషన్ ని అచీవ్ అవ్వడానికి మనం తగిన స్టెప్ బై స్టెప్ అచీవ్మెంట్స్ అనేవి చేస్తున్న దాన్ని గోల్ అంటారు. ఒక అంబిషన్ ని రీచ్ అవ్వడానికి మనం అచీవ్ చేసే వాటిని గోల్ అంటారు. ఓకేనా, సో అది అంబిషన్ కి గోల్ కి డిఫరెన్స్ అన్నమాట. సో అంబిషియస్ గోల్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ఒక అంబిషన్ ని రీచ్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ అచీవ్ అయ్యే గోల్స్ ని అంబిషియస్ గోల్ అంటారు. ఓకేనా, అంటే స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ అంబిషియస్ గోల్, ఏదైతే దీర్ఘకాలిక అంబిషన్ అంటేనే దీర్ఘకాలికం. ఓకేనా, ఆ అంబిషియస్ గోల్ ని మన ఒక ఆర్గనైజేషన్ యొక్క గోల్ ని ఇంటెంట్ అంటారు.
So ambition's goal or vision of an organization that focuses the efforts of the organization and its resources towards achieving a competitive advantage. Ambition కోసం మనం చేసే ఎఫర్ట్స్ అంట. ఆర్గనైజేషన్ ఎన్నో ఎఫర్ట్స్ చేస్తుంది అవునా, ఎంతో కమిట్మెంట్ తో ఎఫర్ట్ చేస్తుంది. అలాగే ఎన్నో రిసోర్స్ తన యొక్క ఏవైతే తనకి రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయో వాటిని సవ్యంగా ఉపయోగించుకుని ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది రీచ్ అవుతుంది. ఓకేనా, ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే కాంపిటేటర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి మనం ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యాపబిలిటీ అనేది చూపిస్తుంది, అది కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అది మన సస్టైనబిలిటీ అనేది వస్తుంది. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం, ఒక స్ట్రాటజిక్ ఇంటెంట్ కోసం, మన అంబిషన్ ని రీచ్ అవడానికి. ఓకేనా, సో దీని గురించి చెప్తున్నారు చూడండి డెఫినేషన్. స్ట్రాటజిక్ ఇంటెంట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్స్ ఫోకస్, commitment and determination to achieve a meaningful challenges goal over time. ఏదైతే మనకి ఛాలెంజింగ్ గోల్స్ ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి, ఒక అంబిషన్ ని అచీవ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకునే ఫోకస్ అంట. దాని యొక్క కమిట్మెంట్ అంట. కమిట్మెంట్ అంటే ఏంటి, మనకి నిబద్ధత అంటారు కదా, అంటే ఒక డిటర్మినేషన్, అంటే ఒక పట్టుదలతో మనం ఏదైనా సాధించాలంటే ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. అంటే ఏంటి, రోజు ఇప్పుడు నేను ఒక 5 hours చదవాలనుకున్నారు అనుకోండి, ఒక కమిట్మెంట్, రోజు చదువుతాను అదే టైంకి 5 hours. ఓకేనా, ఎందుకని నాకు ఒక పట్టుదల ఉంది, ఇది సాధించాలనే పట్టుదల ఉంది. ఆ పట్టుదల, కమిట్మెంట్, ఫోకస్ ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి, ఒక గోల్ ని రీచ్ అవ్వడానికి, ఒక అంబిషన్ ని రీచ్ అవ్వడానికి చేస్తాయి. ఓకేనా, సో అది స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే. దాన్ని ఎవరు ఇచ్చారంటే గ్యారీ హెమ్మల్ అండ్ సికే ప్రహ్లాద్, ఇద్దరు కలిసి స్ట్రాటజిక్ ఇంటెంట్ అనే డెఫినేషన్ ఇచ్చారు. ఓకేనా, దీని ఫీచర్స్ చూద్దాం. అసలు స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటంటే, ఫస్ట్ అంబిషియస్ గోల్, ఒక గోల్ ని అచీవ్ చేస్తూ మన అంబిషన్, ఒక గోల్, సెట్ ఆఫ్ గోల్స్ అనేవి పెట్టుకుని దాని ద్వారా మన అంబిషన్ ని రీచ్ అవ్వటం అనమాట. సెట్స్ ఎ టార్గెట్ దట్ ఈస్ ఛాలెంజింగ్ అండ్ ఇన్స్పైరింగ్, చెప్తుంది అదే. ఒక టార్గెట్స్ ని పెట్టుకుని దాన్ని ఛాలెంజింగ్ గా, ఇన్స్పైరింగ్ గా తీసుకుని దాన్ని అచీవ్ అవుతా ఉంటాం, అది ఫస్ట్ కీ ఫీచర్. తర్వాత ఫోకస్, ఎప్పుడు మనం ఫోకస్ అంటే ఇక్కడ ఏంటంటే వే, ఒక దారి చూసుకుంటాం అనమాట. రిసోర్సెస్ ని ఏ విధంగా వాడుకోవాలి, మన ఎనర్జీస్ ని ఏ విధంగా గోల్ ని అచీవ్ చేయడానికి వాడుకోవాలనేది చూస్తాం. అలాగే టైం ఆరిజిన్, టైం, ఒక గోల్ అనేది ఎంత టైం, ఒక లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ కదా, ఇది పర్స్పెక్టివ్ లోనే మనం చేస్తాం కదా. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఏంటంటే యూజువల్ ఎంత 5 years 10 years అంతే కదా. ఇప్పుడు చూడండి, నేను +1 +2 పాస్ అవ్వాలి, దాంట్లో 99% రావాలి ఒక ఇంజనీర్ అవ్వాలంటే. ఆ తర్వాత ఎంసెట్, మీ ఐఐటి, జేఈఓ ఏదో ఒకటి రాస్తారు కదా మీరు. సో అదిలో అంటే ఇవన్నీ కూడా ఒక 5 years టైం గ్యాప్ తీసుకుంటా, అంటే ఇవన్నీ గోల్స్. ఈ 5 years to 10 years రీచ్ అయ్యాకే మన అంబిషన్ రీచ్ అవుతాం. ఓకేనా, సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచిస్తాం అనమాట. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది రీచ్ అవుతాం. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ స్పెషల్ క్యాపబిలిటీ విచ్ షోస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాంపిటేటర్స్, ఎయిమ్స్ టు అచీవ్ ద సుపీరియారిటీ ఓవర్ ద కాంపిటేటర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అదే చెప్తున్నారు, ఇండస్ట్రీలో ఏదో ఒక దాంతో మనం ఏం చేస్తామంటే వాళ్ళకన్నా సుపీరియర్ గా మనం చూపించుకుంటాం. మోటివేషన్ అండ్ కమిట్మెంట్, నేను చెప్పాను కదా, ఒక నిబద్ధత అనేది ఉండాలన్నమాట, ఒక మోటివేట్ అవుతూ ఉండాలి ఎప్పుడు మనం. ఇట్ ఇన్స్పైర్స్ ద ఎంప్లాయీస్ టు వర్క్ బియాండ్ ద కరెంట్ క్యాపబిలిటీస్. ఎప్పుడైతే మనం మోటివేషన్ ఇచ్చామో, ఒక కమిట్మెంట్ అనేది ఉందో, ఆటోమేటిక్ గా ఎంప్లాయీస్ ఏం చేస్తారంట, తన యొక్క క్యాపబిలిటీస్ ని మించి, బియాండ్ అంటే మించి వర్క్ చేస్తారు. సో ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ ఇంటెంట్ యొక్క ఫీచర్స్. ఇవన్నీ ఉంటేనే ఒక అంబిషన్ ని మనం రీచ్ అవ్వగలం. మన యొక్క లైఫ్స్ లో కూడా అంతే. ఓకేనా, ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇంటెంట్. ఈ స్ట్రాటజిక్ ఇంటెంట్ యొక్క ఇంపార్టెన్స్, అసలు ఈ ఇంటెంట్ అంబిషన్ ఎందుకు ఉండాలి, ఇంపార్టెన్స్ ఎందుకు ఒక ఆర్గనైజేషన్ కనే చూద్దాం. ఇట్ డ్రైవ్స్ ద ఆర్గనైజేషనల్ గ్రోత్, ఒక ఆర్గనైజేషన్ యొక్క పెరుగుదల కోసం, ఒక గ్రోత్ కోసం. ఓకేనా, ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు ఎప్పుడైనా ఎక్స్పాండ్ అవుతూనే ఉండాలి, కానీ చిన్నగా అయిపోవాలనుకోరు ఎవరు. అవునా, ఇప్పుడు ఒక చోటే ఉండాలనుకోరు, ఇంకా ఇప్పుడు ఫస్ట్ మనం ఏమంటాం స్టేట్ వైజ్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్, తర్వాత స్టేట్ వైజ్ తెలియాలి మన ఆర్గనైజేషన్, తర్వాత నేషనల్ వైజ్, తర్వాత ఇంటర్నేషనల్ వైజ్, ఇలా గ్రోత్ అనేది కోరుకుంటుంది ఒక ఆర్గనైజేషన్. సో ఇట్ ఎంకరేజెస్ ద ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్. అప్పుడు మనం ఏం చేస్తాం, గ్రోత్ కోసం కొత్తగా ఆలోచిస్తాం. అలాగే మనకి ప్లానింగ్ కూడా మనకి అంటే స్ట్రాటజిక్ గా ఉంటాయి, ఒక ప్లానెడ్ గా మనం థింక్ చేస్తాం. ఇట్ ప్రొవైడ్స్ ద డైరెక్షన్, ఒక వేని చూపిస్తాం ఒక ఆర్గనైజేషన్ కి. అండ్ ఎవ్రీవన్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండర్స్టాండ్స్ వేర్ దే ఆర్ హెడింగ్. అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఏది రీచ్ అవ్వాలనేది ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్కరికి క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇట్ బిల్డ్స్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్, ఎప్పుడు మనకి ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది బిల్డ్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ద మార్కెట్ లీడర్షిప్.
ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటెంట్, నా అంబిషన్ ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉందనుకోండి, యాపిల్ ఏమనుకుంటుంది, మార్కెట్ లోనే హోల్ ఆఫ్ ద మార్కెట్ నేనే లీడర్ అవ్వాలనుకుంటుంది టెక్నాలజీ పరంగా. సో అది దాని అంబిషన్ అనుకోండి. అప్పుడు అదేమనుకుంటుంది, 5 years లో నేను 30% మార్కెట్ గ్రోత్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంది. అది గోల్ అన్నమాట. సో వీటి కోసం మనకి ఆ స్ట్రాటజిక్ ఇంటెంట్ కోసం ఎందుకు అసలు స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ అనేది, స్ట్రాటజిక్ ఇంటెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇట్ ఎంకరేజెస్ ద రిసోర్స్ అలైన్మెంట్. ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైతే వనరులు ఉన్నాయో, మన క్యాపబిలిటీస్ ఏమి ఉన్నాయి, ఇక్కడ వనరులు అంటే ఏంటి, పీపుల్ అయి ఉండొచ్చు, టెక్నాలజీ అయి ఉండొచ్చు, లేబర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దాని యొక్క ప్రయారిటీస్ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత క్యాపబిలిటీస్ మనకు ఉన్నాయి, ఎటువంటి రిసోర్సెస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయని దాని మీద ఫోకస్ చేస్తాం మనం. అందుకని ఇంపార్టెంట్ ఇంటెంట్ అనేది. ఫాస్టర్స్ ద లాంగ్ టర్మ్ విజన్. అంటే ఏదైతే మన లాంగ్ టర్మ్ లో ఉన్న విజన్ ని మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇది. ఓకేనా. మూవ్స్ ద ఆర్గనైజేషన్ బియాండ్ ద షార్ట్ టర్మ్ రిజల్ట్స్. షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ని కన్నా అధికంగా ఆర్గనైజేషన్ అనేది మూవ్ ఆన్ అవుతుంది అని చెప్తున్నారు. అసలు మనం ఈ విజన్ ఏంటి, మిషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓకేనా. నెక్స్ట్ ది చూద్దాము, ఆర్గనైజేషన్ విజన్. Vision is a future-oriented statement describes what an organization aspires to become and achieve in the long term. అంటే ఏంటంటే, అసలు ఆర్గనైజేషన్ ఏమి రీచ్ అవ్వాలనుకుంటుంది ఒక లాంగ్ టర్మ్ లో, తను అసలు ఏం చేయాలనుకుంటుంది అనేది విజన్ అన్నమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూగుల్ ఉందనుకోండి, గూగుల్ ఏమనుకుంటుంది, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇచ్చాను, ఇక్కడ ఇట్ ప్రొవైడ్ యాక్సెస్ టు ద వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ 1 click. దాని యొక్క విజన్ ఏంటి, లాంగ్ టర్మ్ లో అసలు అది ఏం అవ్వాలనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది అంటే, వరల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా ఒక క్లిక్ తో ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. అది దాని విజన్. అసలు దాని యొక్క గోల్, దాని యొక్క విజన్ ఏంటంటే, ఫ్యూచర్ ఓరియంటెడ్ స్టేట్మెంట్. అందుకనే ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ ఏమి రీచ్ అవ్వాలనుకుంటుంది అంటే, వరల్డ్ ఇన్ఫర్మేషన్ ని ఒక క్లిక్ లో నేను ప్రొవైడ్ చేయగలను అన్నట్టుగా ఇవ్వాలి అనుకుంటుంది గూగుల్. ఓకే, అది దాని విజన్. ఓకేనా. సో ఆర్గనైజేషన్ ఏదైతే ఆస్పైరింగ్ అంటే ఏం అనుకుంటుంది, టు బికమ్ అండ్ టు అచీవ్ ఇన్ ద లాంగ్ టర్మ్, దీర్ఘకాలికంగా ఏం అచీవ్ చేయాలనుకుంటుందో దాన్ని విజన్ అంటారు. ఇట్ ప్రొవైడ్స్ ఎ డైరెక్షన్ అండ్ ఇన్స్పిరేషన్ టు ద ఎంప్లాయీస్ అండ్ ద స్టేక్ హోల్డర్స్. ఇది ఏం చేస్తుంది, ఎంప్లాయీస్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ఒక వే అనేది చూపిస్తుంది, ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అసలు విజన్ యొక్క ఫీచర్స్ ఏంటి. అప్పుడు మీరు అనొచ్చు, మ్యామ్ మరి ఈ స్ట్రాటజిక్ అలైన్మెంట్ లో ఈ విజన్ అండ్ మిషన్ అనేది పార్ట్ అంటే, ఎగ్జాక్ట్లీ విజన్ అండ్ మిషన్ అనేది స్ట్రాటజిక్ ఏంటంటే, ఒక అంబిషన్ రీచ్ అవ్వాలంటే ఒక విజన్ ఉండాలి, ఒక మిషన్ అనేది ఉండాలి. సో విజన్ అండ్ మిషన్ ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్ట్రాటజిక్ ఇంటెంట్. ఫ్యూచర్ ఫోకస్డ్ అంటే షోస్ వేర్ ద ఆర్గనైజేషన్ వాంట్స్ టు గో. అసలు ఆర్గనైజేషన్ ఏం రీచ్ అవ్వాలనుకుంటుంది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఎంతవరకు రీచ్ అవ్వాలనుకుంటుంది అని తెలుస్తుంది. సో ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేటింగ్. ఇది ఎలా ఉంటదంటే, ఎంప్లాయీస్ ని మనకి వర్క్ పరంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటది. బ్రాడ్ అండ్ లాంగ్ టర్మ్, నాట్ స్పెసిఫిక్ అబౌట్ హౌ టు అచీవ్ ఇట్. ఎలా అచీవ్ చేయాలని చెప్పదు కానీ అసలు ఏం అచీవ్ అవ్వాలనే తెలుస్తుంది మనకి విజన్ అనేది తెలిస్తే. ఇట్ గైడ్స్ ద స్ట్రాటజిక్ ప్లానింగ్. కానీ ఇది ఒక గైడింగ్ గా ఉంటది మనకు. ఒక స్ట్రాటజీస్ అంటే ఏదైతే మనం ప్లాన్ చేస్తున్నామో, మనం ప్లాన్స్ ని చూస్తున్నామో దాన్ని ఫార్ములేట్ చేయడానికి హెల్పింగ్ గా ఉంటుంది. ఆ ప్లాన్స్ ని రచించడానికి ఒక హెల్పింగ్ గా ఉంటది అనమాట విజన్ అనేది. అంటే మనం అసలు ఏం అవ్వాలి అనుకునేది తెలిస్తే మనకు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, దాని యొక్క స్ట్రాటజీస్ అనేది ప్లాన్ చేయడం ఈజీ, ఫార్ములేట్ చేయడం. ఎగ్జాంపుల్ గూగుల్ చెప్పాను కదా, ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ద వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ 1 click. ఒక్క క్లిక్ లో దాని యొక్క విజన్ ఏంటంటే, టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద వరల్డ్స్ ఇన్ఫర్మేషన్, హోల్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక క్లిక్ లో తెలిసేటట్టు చేయటమే దాని యొక్క విజన్ అంటే. మరి మిషన్ అంటే ఏంటి, మిషన్ అంటే ప్రెసెంట్ తన ఎక్కడ ఉంది, ఏం సిచ్యువేషన్, అసలు అది ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిందో చెప్పేది. అసలు తన పర్పస్ ఏంటి, ఆర్గనైజేషన్ పర్పస్ ని మిషన్ అంటారు. ఆర్గనైజేషన్ ప్రెసెంట్ తను ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉందనుకోండి, క్వాలిటేటివ్ అండ్ ఫెసిలిటేటివ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. సో అది దాని యొక్క మిషన్. అంటే ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది, దాని పర్పస్ ఏంటి, ప్రెసెంట్ ఓరియంటెడ్ స్టేట్మెంట్. అందుకే దీన్ని ఏమన్నారు, ప్రెసెంట్ ఓరియంటెడ్ స్టేట్మెంట్. ప్రస్తుతం దాని ఆర్గనైజేషన్ గురించి అది డిస్క్రైబ్ చేస్తుంది. ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది, ఎందుకు క్రియేట్ చేసింది, వాట్ ఇట్ డస్, ఫర్ హూమ్, ఎవరికి ఏం చేయాలనుకుంటుంది, ఎందుకు.
అనే చెప్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వై ద ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్. అసలు ఈ ఆర్గనైజేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసాం, ఎందుకు ఎగ్జిస్ట్ చేసాం, ఎందుకు వచ్చింది అని చెప్తుంది అనమాట మిషన్ అనేది. ఓకేనా, విజన్ కి డిఫరెన్స్ అది. విజన్ అంటే అసలు లాంగ్ టర్మ్ లో ఏం అవ్వాలనుకుంటుంది అనేది, మిషన్ అంటే అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది, ఆర్గనైజేషన్ పర్పస్ ఏంటి అని చెప్తుంది. ఓకేనా, ఇట్స్ ప్రెసెంట్లీ ఫోకస్డ్. ఇట్ డిఫైన్స్ ఆర్గనైజేషన్ కరెంట్ పర్పస్. ప్రస్తుతం ఎందుకు ఆర్గనైజేషన్ అనేది ఉంది, ఆ ఆర్గనైజేషన్ అనేది. స్పెసిఫిక్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. వాట్ ద ఆర్గనైజేషన్ డస్ డైలీ దాని యాక్టివిటీస్ ఏంటి అనేది చెప్తుంది. ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, డైలీ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. దానికి అదే కదా దాని యొక్క పని. సో అది ఇట్ గైడ్స్ ద డెసిషన్ మేకింగ్, సెట్స్ ద బౌండరీస్ ఫర్ ఆపరేషన్స్. ఓకేనా, కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి దానికి కూడా. ఓకేనా, దాని డెసిషన్ మేకింగ్ లో కూడా ఒక మిషన్ అనేది తెలుస్తాయి ఏంటంటే దాని యొక్క బౌండరీస్, లిమిటేషన్స్ కూడా తెలుస్తాయి. కమ్యూనికేట్స్ వాల్యూస్ అండ్ పర్పస్. అసలు ఎందుకు ఎంప్లాయీస్ కి, కస్టమర్స్ కి, స్టేక్ హోల్డర్స్ కి దాని యొక్క పర్పస్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన పర్పస్ ఏంటి, దాని యొక్క వాల్యూస్ ఏంటి అనేవి తెలుస్తాయి క్లియర్ కట్ గా. గూగుల్ చూడండి, టు ఆర్గనైజ్ ద వరల్డ్ ఇన్ఫర్మేషన్, మేక్ ఇట్ యూనివర్సల్లీ యాక్సెసిబుల్ అండ్ యూస్ఫుల్. ప్రెసెంట్ దాని గోల్ ఏంటి, ఇన్ఫర్మేషన్ వరల్డ్ లో ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయటం. అంతేకాకుండా యూనివర్స్ లో ఎవరైనా దాన్ని ఈజీగా యాక్సెసిబుల్ చేసుకుని యూజ్ చేయటం. ఇది ప్రెసెంట్ దాని పర్పస్ అది. ఓకే, మరి దాని లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, దాని యొక్క విజన్ ఏంటి అంటే హోల్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక క్లిక్ లో నేను ప్రొవైడ్ చేయగలగాలి, అది దాని విజన్. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విజన్ అండ్ మిషన్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజిక్ ఇంటెంట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ది స్ట్రాటజిక్ డెసిషన్ లోకి మనం వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఆ స్ట్రాటజిక్ ఇంటెంట్ ఏంటి, దాని యొక్క మిషన్ ఏంటి, విజన్ ఏంటి అన్ని చూసాం. స్ట్రాటజిక్ డెసిషన్ పేరులోనే ఉంది. డెసిషన్ అంటే ఏంటి, మామూలుగా నిర్ణయం తీసుకోవడం. స్ట్రాటజిక్ డెసిషన్ అంటే లాంగ్ టర్మ్ డెసిషన్స్ అండి, ఇంకేం లేదు. లాంగ్ టర్మ్ డైరెక్షన్ సక్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అంటే హై లెవెల్ డెసిషన్స్. ఒక లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలిక నిర్ణయాలు అంటారు కదా మనకి తెలుగులో, వాటినే స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటారు. ఒక ఆర్గనైజేషన్ కనుక తన యొక్క గోల్ ని రీచ్ అవడానికి ఒక పెద్ద డెసిషన్ అనేది తీసుకుంటుంది, అందుకే హై లెవెల్ డెసిషన్స్ అంటారు. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఈజ్ నథింగ్ బట్ ద హై లెవెల్ డెసిషన్స్, లాంగ్ టర్మ్ డెసిషన్స్. These decisions involves allocation of the resources, setting organizational goals and determining the policies and strategies to achieve a competitive advantage అని చెప్తున్నారు. ఇవి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటదంట, ఏదర్ రిసోర్సెస్ ఎలకేట్ చేయడంలో తీసుకుంటది, ఎటువంటి రిసోర్సెస్ అనేవి ఎలకేట్ చేయాలి మన గోల్స్ ని రీచ్ అవడానికి, అది లేదా ఆర్గనైజేషన్ గోల్స్ ని సెట్ చేయటం, ఇది మన గోల్, ఇది ఈ 5 years లో మనం ఇది రీచ్ అవ్వాలి అని చెప్పేసి, లేదా మనకి పాలసీస్, స్ట్రాటజీస్ ని డిటర్మైన్ చేయటం, ఇవన్నీ కూడా మనకి స్ట్రాటజిక్ డెసిషన్స్ కింద వస్తాయి. లాంగ్ టర్మ్ గోల్స్ కింద, లాంగ్ టర్మ్ డెసిషన్స్ కింద వస్తాయి, నిర్ణయాలు డెసిషన్స్ అంటే. ఓకే, దాని కీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూద్దాం. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్, ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంటారు, ఇట్ ఎఫెక్ట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది, ఈ డెసిషన్స్ ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, ఎందుకని ఇవి లాంగ్ టర్మ్ డెసిషన్స్, పెద్ద డెసిషన్స్, చాలా ఒక 5 years 10 years ఆలోచించి మనం తీసుకునే డెసిషన్ ఇది. ఆర్గనైజేషన్ వైడ్, ఇట్ ఇంపాక్ట్స్ ద ఎంటైర్ కంపెనీ, నాట్ జస్ట్ ఏ సింగిల్ డిపార్ట్మెంట్. ఇది ఒక్కదాన్ని ఎఫెక్ట్ చేయదు, మొత్తం ఎంటైర్ కంపెనీని ఇంపాక్ట్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. రిసోర్స్ ఇంటెన్సివ్, ఇన్వాల్వ్స్ మేజర్ అలొకేషన్ ఆఫ్ ఫైనాన్షియల్, హ్యూమన్ అండ్ టెక్నాలజికల్ రిసోర్సెస్. సామాన్యంగా ఏంటంటే రిసోర్స్ ఇంటెన్సివ్ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే ఫైనాన్స్ ఎటువంటి అమౌంట్ దేంట్లో పెట్టుబడి పెట్టాలి, ఎటువంటి పెద్ద అమౌంట్ ఎందులో పెట్టాలి, ఎందులో ఉండాలి, అలాగే ఎటువంటి హ్యూమన్ ఉండాలి, ఇటువంటి వాళ్ళని మనం పాయింట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, టెక్నాలజికల్ రిసోర్సెస్ ని ఎలా ఉపయోగించుకోవాలి, పెద్ద డెసిషన్స్ అన్నమాట. సో కాంప్లెక్స్ అండ్ అన్సర్టైన్, ఇట్ ఇన్వాల్వ్స్ హై రిస్క్ అండ్ అన్సర్టైనిటీ. ఇక్కడ మనకి రిస్క్ అనేది చాలా, ఎందుకంటే పెద్ద డెసిషన్స్ అనేటప్పుడు రిస్క్ కూడా చాలా హైగా ఉంటది, అన్సర్టైన్ గా ఉంటది. ఒక్కొక్కసారి ఆ నిర్ణయాలు కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. మేడప్ బై టాప్ మేనేజ్మెంట్, సామాన్యంగా ఈ స్ట్రాటజిక్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకుంటారు. టిపికల్లీ ద సిఇఓ, బోర్డ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు తీసుకుంటారు అన్నమాట. సో స్ట్రాటజిక్ డెసిషన్స్ అర్థమైంది కదా. మరి అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు మోడల్స్ లో వస్తుంది, అందుకని అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ గురించి. సో స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే ఏం చెప్పాను, లాంగ్ టర్మ్ డెసిషన్స్ అండి, అవి చాలా హై లెవెల్ డెసిషన్స్. ఇవి మనకి సిఇఓ, బోర్డ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇలాంటి వాళ్ళు తీసుకుంటారు. ఇది హైలీ రిస్క్, అన్సర్టైన్ గా ఉంటాయి, పెద్ద డెసిషన్స్. రిసోర్సెస్ కి సంబంధించి అయి ఉండొచ్చు, ఫైనాన్స్ కి సంబంధించి అయి ఉండొచ్చు, హ్యూమన్ కి టెక్నాలజీకి సంబంధించిన అయి ఉండొచ్చు అని చెప్పాను.
మరి అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అంటే ఏంటంటే డెసిషన్స్ అబౌట్ హౌ టు ఇంప్లిమెంట్ ద స్ట్రాటజీస్ అండ్ సాల్వ్ ద డే టు డే ఆపరేషనల్ ప్రాబ్లమ్స్. అంటే డే బై డే మనకి ఎన్నో డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి సంబంధించిన మన డెసిషన్స్, చిన్న చిన్న డెసిషన్స్. అంటే ఏదైతే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఆపరేషన్ అని అంటే ఒక నడవటానికి, ఒక ఆర్గనైజేషన్ ని నడపడానికి డే టు డే మనం చేసే ఏదైతే ప్లాన్స్ చేస్తామో దానికి ఇంప్లిమెంట్ చేయడానికి చేసుకునే డెసిషన్స్ ని అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అంటారు. అంటే చిన్న చిన్న నిర్ణయాలు. ఓకేనా, కరెక్ట్ గా చెప్పాలంటే షార్ట్ టర్మ్ డెసిషన్స్. ఓకేనా, అవేమో లాంగ్ టర్మ్ డెసిషన్స్, ఇవేమో షార్ట్ టర్మ్ డెసిషన్స్. ఇట్ ఎఫెక్ట్స్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ ఫ్యూచర్. ఇది మొత్తం ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇది స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా నేను ఒక 1 lakh అనేది మనకి ఎక్స్ట్రా పెట్టుబడి కావాలండి అని చెప్పేసి ఏదో 1 lakh ఈ రోజు మనకి డే టు డే ఆపరేషన్స్ జరగడానికి అని చెప్పేసి ఏదో అమౌంట్ తీసుకున్నాం. అయితే మనకి దానికి సంబంధించిన ఏదో బ్యాడ్ డేట్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది కానీ ఎంటైర్ ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ డెసిషన్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్స్ట్రక్చర్డ్, కాంప్లెక్స్ అండ్ హై రిస్క్. ఇక్కడ డెసిషన్స్ అనేవి పెద్ద పెద్దవి కాబట్టి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ స్ట్రక్చర్ డెసిషన్ లెస్ రిస్క్. ఓకేనా, దీనికి ఒక ప్లానింగ్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అలా ఏమి ఉండదు. అందుకని ఇది రిస్క్ అనేది తక్కువే, ఎందుకంటే చిన్న చిన్న డెసిషన్స్ కాబట్టి. వన్ కంపేర్ టు స్ట్రాటజిక్ డెసిషన్స్ ఇది రిస్క్ అనేది తక్కువ. ఇది టాప్ మేనేజ్మెంట్ తీసుకుంటారు, ఇది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్స్ అనేవి తీసుకుంటాయి డెసిషన్స్. నెక్స్ట్ చూద్దాము మోడ్స్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్స్. మోడ్ అంటే ఏంటి, విధి విధానాలు అంటాం కదా, విధానాలు. ఈ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడానికి విధానాలు ఏంటి, రకరకాలుగా డెసిషన్స్ తీసుకుంటారు కదా. సో ఆ రకరకాల డెసిషన్ యొక్క స్టైల్స్, డెసిషన్ మేకింగ్ స్టైల్స్ అంటాం కదా, అవి ఎటువంటి విధానాల్లో తీసుకుంటారు ఈ డెసిషన్స్ అనేవి, స్ట్రాటజిక్ డెసిషన్స్, లాంగ్ టర్మ్ డెసిషన్స్ అనేవి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎంటర్ప్రెన్యూరల్ మోడ్. పేరులోనే ఉంది. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరండి, ఓనర్. ఎవడైతే ఆ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి, ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ఎవరైతే, ఆర్గనైజేషన్ ని ఎవరైతే స్థాపించాడో అన్ని ఎంటర్ప్రెన్యూర్ అంటారు. అందుకని చూడండి ఎంటర్ప్రెన్యూరల్ మోడ్ అంటే హూ మేక్స్ ద డెసిషన్స్, ఎవరు నిర్ణయాలు తీసుకుంటాడంటే వన్ లీడర్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్. ఎవరైతే ఓనరో లీడరో అతను తీసుకుంటాడు డెసిషన్ అనేది. సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ ఇది. ఎందుకని సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్, ఇక టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది డెసిషన్. ఓకేనా, పవర్ అనేది డిసెంట్రలైజ్డ్ అంటే పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వట్లా, ఒక పాయింట్ ఆఫ్ దాంట్లోనే ఉంటుంది. అంటే వన్ మ్యాన్ షో అనమాట, ఒకరే తీసుకుంటారు డెసిషన్స్. డెసిషన్స్ ఆర్ క్విక్ అండ్ బేస్డ్ ఆన్ ఇంట్యూషన్. అంటే క్విక్ జడ్జ్మెంట్. ఇంట్యూషన్స్ అంటే ఏంటి, వెంట వెంటనే తీసుకోవడం, క్విక్ జడ్జ్మెంట్స్ అనమాట. అంటే ఒక ఆలోచన, ఒక ఎక్స్పీరియన్స్ బేస్డ్ కాదు, కొంత ఎక్స్పీరియన్స్ బేస్డ్ అయినా సరే క్విక్ గా ఉంటాయి వాళ్ళ జడ్జ్మెంట్స్ అనేవి. డెసిషన్స్ ఆర్ క్విక్ అండ్ బేస్డ్ ఆన్ ఇంట్యూషన్స్. ఓకేనా, అంటే వాళ్ళ యొక్క భావన, అంతర్గత భావన అంటారు కరెక్ట్ గా చెప్పాలంటే. ఇంట్యూషన్ వాళ్ళ యొక్క భావన లోపల ఏముంది దాన్ని బట్టి డిసైడ్ అయిపోతారు అంతే. దీంట్లో ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్, అంటే ఇంతకుముందు ఇదే డెసిషన్స్ తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇంకోటి ఇది దీనికి ఇది కరెక్ట్ అని చెప్పి తన యొక్క భావనని డిసైడ్ చేసేస్తారు. సో ఆఫెన్ యూజ్డ్ ఇన్ స్మాల్ బిజినెసెస్ ఆర్ స్టార్ట్అప్స్. ఇంట్యూషన్ ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది వర్డ్ అనేది, అందుకని గుర్తుంచుకోండి. మన అంతర్గత భావనని ఒక డెసిషన్ గా మారుస్తడం. ఓకేనా, ఆఫెన్ యూజ్డ్ ఇన్ స్మాల్ బిజినెస్ ఆర్ స్టార్ట్అప్స్. సామాన్యంగా ఎక్కడ ఎవరు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారంటే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు, స్టార్ట్అప్స్. ఏదైనా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకోండి, న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఏంటి, వెంటనే డెసిషన్ కావాలి. అప్పుడు ఎంటర్ప్రెన్యూర్ మోడ్ లోనే డెసిషన్స్ అనేవి ఉంటాయి. ఇది అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ డెసిషన్ మేకింగ్, వెంటనే డెసిషన్ అనేది తీసుకోగలం. క్లియర్ విజన్ అండ్ డైరెక్షన్. వాళ్ళ విజన్, డైరెక్షన్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్అప్స్ కాబట్టి వాళ్ళ యొక్క విజన్ కానీ డైరెక్షన్ అనేది ఉంది. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే హై రిస్క్ ఇఫ్ ద లీడర్ జడ్జ్మెంట్ ఈజ్ రాంగ్. ఒకవేళ జడ్జ్మెంట్ అనేది తప్పు అనుకోండి, రిస్క్ చాలా హెవీగా ఉంటుంది. లిమిటెడ్ ఇన్పుట్ ఫ్రమ్ అదర్స్. ఎందుకంటే ఇది స్ట్రాటజిక్ డెసిషన్స్, లాంగ్ టర్మ్ డెసిషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఒక్కడే బేస్ చేసుకుని లీడర్ మీదే, అతని యొక్క వే ఆఫ్ థింకింగ్ బేస్ మీద ఇక్కడ డెసిషన్స్ అయిపోతున్నాయి. సో ఇది రిస్కీ కదా నార్మల్ గా చెప్పాలంటే. ఎగ్జాంపుల్, ఏ స్టార్ట్అప్ ఫౌండర్ డిసైడ్స్ టు లాంచ్ ఎ న్యూ ప్రొడక్ట్ బేస్డ్ ఆన్ దేర్ విజన్. తన విజన్ ని బేస్ చేసుకుని, అంటే తన యొక్క లాంగ్ టర్మ్ గోల్ ని బేస్ చేసుకుని తన యొక్క ఒక న్యూ ప్రొడక్ట్ ని లాంచ్ చేసేసాడు అనుకోండి. ఓకేనా, డిసైడ్ చేసేసుకున్నాడు లాంచ్ చేయాలని చెప్పేసి. సో ఇలాంటివి అనమాట.
ఒక అనాలిసిస్ ఏమీ లేకుండా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లేకుండా తన యొక్క విజన్ ని బట్టి డిసైడ్ చేసేసుకున్నాడు. సో దిట్స్ ది ఎంటర్ప్రెన్యూర్ మోడ్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్స్. నెక్స్ట్ ఇది అడాప్టివ్ మోడ్. అడాప్షన్ అంటేనే పేరేంటి, అనుకూలత అని. ఓకేనా, అనుకూలత. ఇక్కడ అనుకూలత అంటే దేనికి అనుకూలత అంటే పరిస్థితులను అనుగుణంగా మనం ఒక డెసిషన్ తీసుకుంటే. హూ మేక్స్ డెసిషన్స్? డెసిషన్స్ ఎమర్జ్ గ్రాడ్యువల్లీ త్రూ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ని బట్టి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అడాప్టివ్ మోడ్ అంటేనే పేరు అదే, అనుకూలత అంటే పరిస్థితులను బట్టి రెస్పాండ్ అవుతుంది. చూడండి, రియాక్షనరీ ఇన్ నేచర్, రెస్పాండ్ టు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అంటే పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు డెసిషన్స్ అనేవి ఉంటాయి. అది డెసిషన్స్ అనేవి ఏంటంటే ఫిక్స్డ్ గా ఉండవు, డెసిషన్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ లో అనమాట, ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం రావగానే ఓకే దీనికి ఈ డెసిషన్ తీసుకుందాం అన్నాం. డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఎవాల్యుయేట్ చేశాను, ఓకే కానీ ఇది రాంగ్ అయింది అనుకోండి, వెంటనే ఇంకో డెసిషన్ తీసుకుంటారు. సరే ఇందులోకి మారదాం అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎక్కువ ఉన్న చోట ఇలాంటిది పనికొస్తుంది, అడాప్టివ్ మోడ్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేవి. And then advantage often used in uncertain or turbulent environments. అంటే ఎప్పటికప్పుడు పరిస్థితుల్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి, అన్సర్టైన్ గా ఉందనుకోండి పరిస్థితి అనేది. సో ఇప్పుడు ఎకనామికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్ గా డెవలపింగ్ స్టేట్ ఏదో అక్కడ చాలా విలేజ్ ఏరియా ఇలాంటి అక్కడ ఎన్వైరన్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. సో పరిస్థితిని బట్టి మనం, లేదా ఓవర్ కాంపిటీషన్ ఎక్కువ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, అక్కడ క్లాత్స్ బిజినెస్ చేయాలనుకున్నాం మనం, అక్కడ రకరకాల షాప్స్ ఉంటాయి, రకరకాల డిస్కౌంట్లు ఉంటాయి. సో దాన్ని బట్టి ఎన్వైరన్మెంట్ ని బట్టి మన స్ట్రాటజీస్ అనేవి మారాలి, లాంగ్ టర్మ్ డెసిషన్స్ అనేవి మారాల్సి వస్తాయి. సో ఇది ఎలా ఉంటదంటే అందుకని అనుకూలత, పరిస్థితిని బట్టి మనకు అడాప్ట్ చేసుకుంటాం మన డెసిషన్స్ అనేవి. అందుకే అడాప్టివ్ మోడ్ డెసిషన్స్. చూడండి, మోడ్ అంటే స్టైల్ అని అర్థం. ఓకేనా, లో రిస్క్ బికాస్ డెసిషన్స్ ఎవాల్వ్ గ్రాడ్యువల్లీ అంటే డెసిషన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఉంటాయి. సో లో రిస్క్, డెసిషన్స్ ఎవాల్వ్ గ్రాడ్యువల్లీ, ఫ్లెక్సిబుల్ అండ్ రెస్పాన్సివ్ టు చేంజ్. సో చేంజెస్ ని బట్టి మనం ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఓకేనా, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి, రెస్పాన్సివ్ గా ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్లో టు అచీవ్ మేజర్ స్ట్రాటజిక్ గోల్స్. ఇవి పెద్ద స్ట్రాటజిక్ గోల్స్ ని అచీవ్ అవడంలో స్లో డౌన్ అవుతాయి. మే ల్యాక్ ఏ లాంగ్ టర్మ్ విజన్. ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కంపెనీ గ్రాడ్యువల్లీ డైవర్సిఫైస్ ఇంటూ ఆన్లైన్ సేల్స్ యాజ్ అ మార్కెట్ షిఫ్ట్. మార్కెట్స్ అనేవి షిఫ్ట్ అయిపోతా ఉన్నాయి, అంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది అనుకోండి, వెంటనే ఏమవుతుంది ఆఫ్లైన్ తీసేసి ఆన్లైన్ సేల్స్ అనేవి స్టార్ట్ చేసింది. అంటే ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ని బట్టి డెసిషన్స్ ని తీసుకుంది. సో అడాప్టివ్ మోడ్. నెక్స్ట్ ప్లానింగ్ మోడ్. ప్లానింగ్ అంటేనే తెలుస్తుంది ఒక సిస్టమాటిక్ వేలో ప్రోడక్ట్. ఓకేనా, ఫార్మల్ టీమ్ ఆర్ టాప్ మేనేజ్మెంట్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ అన్నిటిని మన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎవాల్యుయేట్ చేసుకుంటది, అప్పుడు అనాలిసిస్ చేస్తుంది, ఆ తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకుంటుంది. అంటే ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తుంది అనమాట. అందుకే ప్లాన్డ్ మోడ్ లో డెసిషన్ తీసుకుంటది అనమాట. వాట్ మేక్స్ డెసిషన్స్? ఏ ఫార్మల్ ప్లానింగ్ టీమ్ ఆర్ టాప్ మేనేజ్మెంట్. ఒక టాప్ మేనేజ్మెంట్, ఒక ఫార్మల్ ప్లానింగ్ టీమ్ ఉంటుంది దీనికి. డెసిషన్స్ ఆర్ సిస్టమాటిక్, రేషనల్ అంటేనే ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని. వెల్ అనలైజ్డ్, బాగా అనాలిసిస్ చేసుకుంటది. ఓకేనా, విశ్లేషిస్తుంది ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అనేది, ఒక డేటా తీసుకుంటది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది, ఫోర్కాస్ట్ చేస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది ఫోర్కాస్ట్ చేస్తుంది. అన్ని సూట్ అయ్యాకే అప్పుడు డిసిషన్ అనేది తీసుకుంటాయి. సూటబుల్ ఫర్ లార్జ్ ఆర్గనైజేషన్స్ ఇన్ స్టేబుల్ ఎన్వైరన్మెంట్స్. ఎప్పుడు ఎన్వైరన్మెంట్ పరిస్థితులు ఎక్కువగా మారవు, స్టేబుల్ గా సామాన్యంగా అలాగే ఉంటాయి అనే ఎన్వైరన్మెంట్స్ లో పెద్ద ఆర్గనైజేషన్స్ కి ఇలాంటి ప్లానింగ్ మోడ్ అనేది సూట్ అవుతుంది. అడ్వాంటేజెస్ చూడండి, రెడ్యూసెస్ ద అన్సర్టైనిటీ త్రూ కేర్ఫుల్ అనాలిసిస్. మనకి ఫ్యూచర్ లో వచ్చే అన్సర్టైనిటీస్ ని ఇది అనాలిసిస్ ద్వారా దాన్ని యొక్క రిస్క్ ని రెడ్యూస్ చేయగలదు. ఓకేనా, ప్లానింగ్ మోడ్ లో కనుక డెసిషన్స్ తీసుకుంటే. అలైన్స్ ది స్ట్రాటజీస్, ప్లాన్స్ ప్లాన్ ని ఒక్కొక్క దాన్ని యునైట్ చేస్తుంది విత్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, లాంగ్ టర్మ్ లో ఉన్న గోల్స్ ఏంటో దాన్ని బట్టి అలైన్ చేసి స్ట్రాటజీస్ ని దాన్ని బట్టి డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే టైం కన్సూమింగ్, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది డెసిషన్ మేకింగ్. కానీ ఇదే కరెక్ట్, ప్లానింగ్ మోడే కరెక్ట్ మోడ్ అనమాట, మోడ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఫర్ లార్జ్ ఆర్గనైజేషన్స్.
వాట్ ఎవర్ ఇట్ మే బి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్లానింగ్ మోడ్ అనేది కరెక్ట్. లైక్ లెస్ ఫ్లెక్సిబుల్ ఇన్ సడన్ చేంజెస్. సడన్ గా చేంజెస్ గా వచ్చాయనుకోండి, వెంటనే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు దీంట్లో, అదొక డిసడ్వాంటేజ్ మాత్రం ఉంది. అంటే ఈజీగా మనం ఏవైతే డెసిషన్స్ తీసుకున్నామో దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. వాట్ ఈస్ లైక్ ఇప్పుడు మనకు మోడ్ అంటే వే ఆఫ్ స్టైల్స్ అనేది డెసిషన్ మేకింగ్ స్టైల్స్ తెలిసాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డెసిషన్ మేకింగ్ మోడల్స్ చూద్దాం. సో నెక్స్ట్ చూద్దాము డెసిషన్ మేకింగ్ మోడల్స్. మీరు అడగచ్చు మ్యామ్ మోడల్స్ ఏంటి మళ్ళీ అని. మోడ్ వేరు మోడల్ వేరువా అంటే మోడ్ వేరు మోడల్ వేరు. మోడ్ అంటే ఏంటి, ఏవైతే అప్రోచెస్ స్టైల్స్, ఓకేనా, డెసిషన్ మేకింగ్ స్టైల్స్, ఏ విధంగా డెసిషన్ ఒక్కొక్క, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ మోడ్ లో ఒక డెసిషన్ తీసుకోవచ్చు, అదొక స్టైల్. లేదా ఒక ప్లానింగ్ మోడ్ లో డెసిషన్ అనేది తీసుకోవచ్చు, అడాప్టివ్ మోడ్ లో డెసిషన్ తీసుకోవచ్చు. అంటే డెసిషన్ మేకింగ్ స్టైల్స్. మరి డెసిషన్ మేకింగ్ మోడల్స్ అంటే ఏంటి అంటే డెసిషన్ మేకింగ్ మోడల్స్ అంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఓకేనా. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు, ఒక్కొక్క థియరీస్ ఒక్కొక్కటి చెప్పారు, ఓకేనా. Decision making model is a systematic approach or framework that helps the managers analyze the problems, evaluate the alternatives and make effective decisions. ఈ మేకింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో మనకి ఒక అదే అనేది ఏంటంటే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్, ఒక సిస్టమాటిక్ అప్రోచ్. ఇట్ హెల్ప్స్ ద మేనేజర్స్ కి ఎలా హెల్ప్ చేస్తుందంటే అనలైజ్ ద ప్రాబ్లమ్స్ ని విశ్లేషించడానికి మరియు ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ని చూడడానికి మరియు డెసిషన్స్ ని ఎఫెక్టివ్ గా తీసుకోవడానికి ఉపయోగపడతాయంట. ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ మోడల్స్. డెసిషన్ మేకింగ్ మోడల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, దాని ప్రాసెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇట్ రెడ్యూసెస్ ద అన్సర్టైనిటీ, ఓకేనా. ఫస్ట్ స్థిరత్వం లేకపోవడం అనేది తగ్గుతుంది, ఎందుకంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకుంటాం. ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద డెసిషన్స్ యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సేవ్స్ ద టైమ్స్ అండ్ రిసోర్సెస్, టైము మరియు మన యొక్క రిసోర్సెస్ ని రెండింటిని సేవ్ చేస్తుంది అంట. రేషనల్ అండ్ సిస్టమాటిక్ థింకింగ్, ఓకే. రేషనల్ అంటే లాజికల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం థింకింగ్ అనేది ఉంటుంది, ఒక సిస్టమాటిక్ వేలో మనం ఆలోచిస్తాం, ఒక ప్రాసెస్ అనేది ఉంటే. సో ఫస్ట్ చూద్దాం మించ్బర్గ్ డెసిషన్ మేకింగ్ మోడల్. మించ్బర్గ్ అనే ఆయన ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని ఇచ్చారు, ఓకేనా. ఆయన ఏం చెప్పారు అనేది చూద్దాం, ఓకేనా. Henry Minchberg emphasized the manager making decisions in 3 main ways. ఆయన ఏం చెప్పారు, మించ్బర్గ్ మేనేజర్స్ అనే వాళ్ళు డెసిషన్స్ అనేవి మెయిన్ గా 3 ways లో తీసుకుంటారు, మెయిన్ గా 3 ways మీద ఫోకస్ చేస్తారు. రియల్ లైఫ్ మేనేజర్ బిహేవియర్ నాట్ జస్ట్ థియరీ, ఇది కేవలం థియరీ బేస్డ్ గా చెప్పలేదు, రియల్ లైఫ్ మేనేజర్ బిహేవియర్ బేస్ చేసుకుని ఆయన చెప్పారు, అంటే ప్రాక్టికల్ వేలో చెప్పారంట. మించ్బర్గ్ మోడల్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ డిస్క్రిప్టివ్, ఓకే. ఇట్స్ షోయింగ్ హౌ డెసిషన్స్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో నిజంగా ఒక డెసిషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది ఒక 3 main types లో చెప్పారు ఆయన. ఆ టైప్స్ ఏంటి చూద్దాం, ఓకేనా. మించ్బర్గ్ ఐడెంటిఫైడ్ 3 types ఆఫ్ మేనేజర్ డెసిషన్. మేనేజర్ డెసిషన్ ప్రాసెస్ అనేది 3 types గా ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే ప్రోగ్రామ్డ్ డెసిషన్స్. ప్రోగ్రామ్డ్ డెసిషన్స్ అంటే ఏంటంటే రొటీన్ గా రిపీటెడ్ గా తీసుకునే డెసిషన్స్ ని ప్రోగ్రామ్డ్ డెసిషన్స్ అంటారు. అంటే డే టు డే లో అస్తమానం అదే డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తాయి, అంతే కదా. డే టు డే జరిగేవి ట్రాన్సాక్షన్స్ అనుకోండి, దాని మీద డెసిషన్స్ తీసుకోవాలనుకోండి, ఇదర్ రూల్స్, ప్రొసీజర్స్, పాలసీస్, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, దానికి సంబంధించిన రొటీన్ రిపీటెడ్ డెసిషన్స్ ని ప్రోగ్రామ్డ్ డెసిషన్స్ అంటారు. యూజువల్లీ హ్యాండిల్డ్ బై రూల్స్, ప్రొసీజర్స్ ఆర్ పాలసీస్. రూల్స్ కి సంబంధించి, ప్రొసీజర్స్ కి సంబంధించి, పాలసీస్ సంబంధించిన అవి ఉంటాయి ఇవన్నీ. సో ఎగ్జాంపుల్ అప్రూవింగ్ ఎంప్లాయీస్ లీవ్ రిక్వెస్ట్ అకార్డింగ్ టు పాలసీ. ఇప్పుడు ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎప్పటికప్పుడు లీవ్ పెడతా ఉంటారు, సో వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాల్సిన పాలసీ తీసుకోవాలి, పాలసీకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇక నుంచి 6 months లో ఒక 1 week మించి లీవ్ పెట్టకూడదు అనేదని పాలసీ తీసుకోవాలనుకున్నారు అనుకోండి. సో ఇట్స్ ఏ రిపీటెడ్ డెసిషన్స్, ప్రోగ్రామ్డ్ డెసిషన్స్. సో అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏమో నాన్ ప్రోగ్రామ్డ్ డెసిషన్స్. నాన్ ప్రోగ్రామ్డ్ డెసిషన్స్ యూనిక్ అంటే రేర్, అన్స్ట్రక్చర్డ్ అండ్ కాంప్లెక్స్ డెసిషన్స్. అంటే కొంచెం కఠినమైన డెసిషన్ అంటే ఏంటంటే కొంచెం ఆలోచించి, కాంప్లెక్స్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే థింక్ చేసి మనం డెసిషన్స్ తీసుకోవాల్సిన కొన్ని డెసిషన్స్ అన్నమాట, చాలా యూనిక్ గా ఉంటాయి, ఓకేనా. సో ఇట్ రిక్వైర్స్ జడ్జ్మెంట్, క్రియేటివిటీ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్. దీంట్లో మనకి
ఇప్పుడు ఏదైనా కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలనుకున్నాం న్యూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో, అప్పుడు ఎలా ఉంటదండి, చాలా క్రియేటివ్ గా మనం ఆలోచించాల్సి వస్తుంది. మన జడ్జ్మెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ గా వేయాల్సి వస్తుంది. స్ట్రాటజిక్ థింకింగ్ ఇంపార్టెంట్, ఓకేనా. సో వాటిని నాన్ ప్రోగ్రామ్డ్ డెసిషన్స్ అంటారు. ఇవేం ప్రోగ్రామ్డ్ అంటే రొటీన్ గా తీసుకునే డెసిషన్స్, నాన్ ప్రోగ్రామ్డ్ అంటే రేర్ గా చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ లో తీసుకునే డెసిషన్స్. కాంప్లెక్స్ అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ లో, ఓకేనా, చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన సిచ్యువేషన్. క్రిసిస్ డెసిషన్స్ అంటే హై రిస్క్ డెసిషన్స్, అర్జెంట్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా కంపెనీ యొక్క స్టాక్ వాల్యూ పడిపోయింది అనుకోండి. స్టాక్ వాల్యూ పడిపోయిన వెంటనే అర్జెంట్ గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ప్రెషర్ లో ఉన్నారు అందరూ. హై రిస్క్ డెసిషన్స్, అన్ప్లాన్డ్ గా, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అన్ప్లాన్డ్, అది అందరికి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అందరూ. సో అలాంటిది క్రిసిస్ డెసిషన్స్. అది ఎప్పుడైనా సడన్ గా ప్రొడక్ట్, అదే చెప్తున్నారు చూడు, హ్యాండ్లింగ్ ఏ సడన్ ప్రొడక్ట్ రీకాల్ ఆర్ పిఆర్ క్రిసిస్. ప్రొడక్ట్ అనేది పడిపోయింది సడన్ గా. సో అప్పుడు అలాంటప్పుడు తీసుకునే డెసిషన్స్ ని క్రిసిస్ డెసిషన్స్ అంటారు, ఓకేనా. 3 టైప్స్ లో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ప్రోగ్రామ్ డెసిషన్స్ ఉంటాయి, నాన్ ప్రోగ్రామ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, క్రిసిస్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారనమాట మింజ్బర్గ్. నెక్స్ట్ ఇది మేనేజర్ రోల్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. మరి ఇలాంటి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో మేనేజ్మెంట్ యొక్క రోల్ ఏంటి అని చెప్తున్నారు. ఫస్ట్ మింజ్బర్గ్ ఏం చెప్పారంటే ఇంటర్పర్సనల్ రోల్స్ అంటే ఫిగర్ హెడ్ ఆర్ లీడర్ ఆర్ లైజన్. అంటే ఒక్కొక్కసారి ఇంటర్పర్సనల్ రోల్స్ అంటే ఒక లీడర్షిప్ రోల్స్, టీమ్ లీడర్ గా ఉండొచ్చు, లేదా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సి రావచ్చు, దాన్ని ఇంటర్పర్సనల్ రోల్స్ అంటారు. అలాంటి రోల్ అనేది ప్లే చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో మోటివేటింగ్ ఎంప్లాయీస్ డ్యూరింగ్ చేంజ్ అంటే ఎప్పుడైతే చేంజెస్ అక్కర్స్ అవుతున్నాయో అప్పుడు ఎంప్లాయీస్ ని వీళ్ళు మోటివేట్ చేసేటట్టు ఉండాల్సి వస్తుంది. సో అటువంటి రోల్ ని ప్లే చేయాల్సి రావచ్చు. ఇన్ఫర్మేషనల్ రోల్స్ అంటే ఏంటంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ని, అంటే మానిటర్, డిజమినేటర్ ఆర్ స్పోక్స్ పర్సన్, అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాల్సి రావచ్చు. కలెక్టింగ్ మార్కెట్ డేటా బిఫోర్ ఏ స్ట్రాటజిక్ మూవ్. ఒక డెసిషన్ అనేది తీసుకునే ముందు, ఒక స్ట్రాటజిక్, ఒక ప్లానింగ్ చేసే ముందర ఒక డేటా అనేది గ్యాదర్ చేయాల్సి వస్తుంది. అలాంటి రోల్స్ కూడా మేనేజర్ రోల్స్ కింద వస్తాయి. డెసిషనల్ రోల్స్ ఫస్ట్ ఏమో ఇంటర్పర్సనల్ రోల్స్ అంటే ఒక లీడర్ గా ఉండి ఎంప్లాయీస్ ని వాళ్ళని మోటివేట్ చేయటం. ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి ముందుగానే మనం ఒక ప్లాన్ అనేది ఉండాలి, దానికోసం డేటా అనేది కలెక్ట్ చేస్తాము, సో మానిటర్ చేస్తాము, ఇలాగ ఉంటది అని చెప్పేసి ముందే ఎంప్లాయీస్ ని ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసి మానిటర్ చేస్తాము. ఇదన్నా ఇన్ఫర్మేషన్ రోల్స్. డెసిషన్ రోల్స్ అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ లేదా డిస్టర్బెన్స్ హ్యాండ్లర్స్, రిసోర్స్ అలొకేటర్, నెగోషియేటర్, అలొకేటింగ్ బడ్జెట్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్. అంటే కొన్ని డెసిషన్ రోల్స్ కూడా మేనేజ్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే బడ్జెట్, ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఇంత అలొకేట్ చేయటం బడ్జెట్, ఇలాంటి రోల్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఇందులో ఎలా ఉంటుంది అనే చెప్పారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఆపర్చునిటీస్. ఈ మోడల్ అంటేనే చెప్పాను ప్రాసెస్, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాం. ఆపర్చునిటీస్ మనకి ఏమున్నాయో, ప్రాబ్లమ్ ఏముందో, ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ప్రాబ్లము, లేదంటే ఆపర్చునిటీస్ కి సంబంధించిన డెసిషన్ మేకింగ్ అంటే ఆపర్చునిటీస్ చూస్తాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, డేటాని గ్యాదర్ చేస్తాం. డెవలపింగ్ ఆల్టర్నేటివ్స్, ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి చూస్ చేసుకోవడానికి, ఏమేమి ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో చూసుకుని దాంట్లో బెస్ట్ చూస్ చేసుకుని బెస్ట్ ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి ఉన్నాయి అనుకోండి, 2 ఆపర్చునిటీస్ వచ్చాయి మనకి. ఇందులో బెస్ట్ ఏంటి, ఇందులో ఇదైతే మనకి దీంట్లో ఇంత మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీనికి అయితే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇదైతే ఒక 5 years లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో రిటర్న్ వస్తుంది, ఇది ఒక 10 years లో వస్తుంది, దీంట్లో రిస్క్ ఎక్కువ, దీంట్లో రిస్క్ తక్కువ, ఇలా ఉంటాయి కదా. సో ఇందులో బెస్ట్ ఆల్టర్నేటివ్ చూస్తారు అన్నమాట. ఇంప్లిమెంటింగ్ ద డెసిషన్, ఇప్పుడు డెసిషన్ అనేది ఇంప్లిమెంట్ చేసి మానిటరింగ్ రిజల్ట్స్ అండ్ దీన్ని ఎవాల్యుయేషన్ అంటారు. రిజల్ట్స్ అనేది మానిటర్ చేస్తారు, రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది అనలైజ్ చేస్తారు. సో ఇది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అని చెప్పారు మింజ్బర్గ్ అప్రోచ్ ప్రకారం. నెక్స్ట్ మోడల్ చూద్దాము, రేషనల్ మోడల్. పేర్లోనే ఉంది. రేషనల్ అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ అని, లాజికల్ అని అర్థం, ఓకేనా. అంటే లాజికల్ గా మనం డెసిషన్ అనేది తీసుకుంటాం, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా స్టెప్ బై స్టెప్ గా తీసుకుంటాం అనమాట. ఎస్యూమ్స్ మేనేజర్స్ ఆర్ లాజికల్ అండ్ ఆబ్జెక్టివ్. ఇక్కడ రేషనల్ మోడల్ అంటే ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ గా ప్రాసెస్ లో తీసుకుంటారు. ఫస్ట్ ఏమో ప్రాబ్లమ్ ని డిఫైన్ చేస్తాం, ఇది మనకు వచ్చిన ప్రాబ్లమ్ అని. ఆల్టర్నేటివ్స్ చూస్తాం, తర్వాత ఆల్టర్నేటివ్స్ ని ఎవాల్యుయేట్ చేస్తాం.
అంటే విశ్లేషిస్తాం అనమాట. ఈ ఆల్టర్నేటివ్స్ ముందుగానే మనం డిసైడ్ చేసుకుని బెస్ట్ ఆల్టర్నేటివ్ చూసుకుని ఇది చేస్తే ఇలా అవుతుంది ఇలా అని ముందుగానే విశ్లేషిస్తాం. అప్పుడు బెస్ట్ ఆల్టర్నేటివ్ తీసుకుంటాం. అప్పుడు డెసిషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత రిజల్ట్ ని మళ్ళీ అనాలిసిస్ చేస్తాం. ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెళ్తుంది కాబట్టి ఇది రేషనల్ మోడల్. సో అందుకే రేషన్ అంటేనే సిస్టమాటిక్, లాజిక్ అండ్ ఆప్టిమల్ డెసిషన్స్ ఇలా ఇస్తాడు. సిస్టమాటిక్, లాజిక్ అండ్ ఆప్టిమల్ డెసిషన్స్ అనగానే రేషనల్ మోడల్. అలా కాదు డెసిషన్స్ ఆర్ ఆఫ్ 3 types అని చెప్పేసి అలా ఇచ్చాడు అనుకోండి, ప్రోగ్రామ్డ్ డెసిషన్స్ అని. నాన్ ప్రోగ్రామ్డ్ అంటేనే ఏమనాలి, మించ్బర్గ్. నెక్స్ట్ బాండెడ్ రేషనాలిటీ మోడల్. ఓకేనా, దీన్ని అడ్మినిస్ట్రేటివ్ మోడల్ అని కూడా అంటారు. బౌండెడ్ అంటేనే ఏంటి, బౌండరీ అంటాం మనం. బౌండరీ అంటే ఏంటి, పరిమితి. అంటే పరిమితి ప్రకారం అంటే మన యొక్క కొంచెం లిమిట్స్ ప్రకారం మనం దీన్ని తీసుకుంటాం అనమాట. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఉంటది. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై హెర్బర్ట్ సీమన్. హెర్బర్ట్ సీమన్ అనే ఆయన దీన్ని ప్రపోజ్ చేశారు. రికగ్నైజెస్ ద లిమిటేషన్స్ ఆఫ్ హ్యూమన్ కగ్నిషన్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి యాక్చువల్లీ రేషనాలిటీ అనేది ఎప్పుడు జరుగుతుంది, రేషనల్ అంటే దాన్ని పూర్తిగా మనం అనలైజ్ చేసినప్పుడు. యాక్చువల్లీ మనకి అంత టైం ఉండదు. నార్మల్ గా మనకి ఆయన ఏం చెప్తున్నారు, హ్యూమన్ ఇన్ఫర్మేషన్ అనేది లిమిటెడ్ గా ఉంటది. ఓకేనా, ఇన్ఫర్మేషన్ లిమిట్ ఉండొచ్చు, టైం లిమిట్ ఉండొచ్చు, మన ఎబిలిటీ లిమిట్స్ ఉండొచ్చు. అందుకనే లిమిట్ అనేదాన్ని బౌండెడ్ అన్నాడు. అందుకే సో దాన్ని బట్టి మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం బెస్ట్ డెసిషన్ తీసుకోం. ఓకేనా, బెస్ట్ డెసిషన్ కన్నా సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ చూస్తాం. ఇక్కడ అది ముఖ్యం. అంటే మనకి సంతృప్తికరంగా ఉంటది ఆ సొల్యూషన్ అనేది. ఎందుకని అన్ని లిమిటెడ్, మన క్యాపబిలిటీస్ లిమిటెడ్, మన ఇన్ఫర్మేషన్ లిమిటెడ్, టైం లిమిటెడ్. అంటే కొంచెం ప్రాక్టికల్ గా చెప్పారు. సో బౌండెడ్ రేషనాలిటీ మోడల్. అందుకే ఇది రేషనాలిటీ మోడల్. ఆయన ఏమో ఇలాగా మొత్తం ఇన్ఫర్మేషన్ ని మనం గ్యాదర్ చేయడం ఇవన్నీ కష్టమైన ప్రాసెస్. అలా కాకుండా మనకి కొంత లిమిట్ అనేది ఉంటది. సో అన్ని మనం గ్యాదర్ చేయలేకపోవచ్చు. టైం ఉంటుంది, టైం కన్జ్యూమ్డ్ కదా, అదంతా టైం కి లిమిట్ ఉంటుంది. మన క్యాపబిలిటీ అంత లేకపోవచ్చు. సో మనం ఎప్పుడు బెస్ట్ సొల్యూషన్ కోసం కాదు, సాటిస్ఫాక్టరీ డెసిషన్ అనేది చూడాలి అని చెప్తున్నారు ఆయన. సో దీని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. లిమిటెడ్ నాలెడ్జ్ అనేది లిమిటెడ్. సో టైమ్ అండ్ రిసోర్స్ కన్స్ట్రెయింట్స్ మెయిన్ గా ఏంటంటే రిసోర్స్ మీద టైం బేస్ మీద ఉంటది మన యొక్క డెసిషన్ మేకింగ్ అనేది. సో ఎగ్జాంపుల్, సెలెక్టింగ్ ఏ నియర్ బై సప్లయర్ దట్ మీన్స్ మినిమం రిక్వైర్మెంట్స్ రాదర్ దాన్ ద బెస్ట్ పాసిబుల్ వన్. ఎవరు బెస్ట్, ఈ ఊర్లోనే బెస్ట్ సప్లయర్ మొత్తం ఇండియాలో అని అనుకోకునే కన్నా మనకి దగ్గరలో ఎవడు సప్లయర్ ఉన్నాడు, మనకి దగ్గరలో ఎవడున్నాడు, వాడు మినిమం రిక్వైర్మెంట్స్ ని రీచ్ అవుతున్నాడా చాలు. సో ఆ సప్లయర్ దగ్గర నుంచి మనం రా మెటీరియల్ కొనేసుకుంటాం. ఓకేనా, అతను చెప్పిన ప్రకారం. ఇదైతే రేషనాలిటీ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తాం. మనం ఏం చేస్తాం, ఇంతమంది సప్లయర్స్ ఉన్నాడు, ఈ సప్లయర్స్ లో ఇతను ఇంత తక్కువకి ఇస్తున్నాడు, ఈ తక్కువ ఇచ్చే దాంట్లో వీడి క్వాలిటీ ఇలా ఉంది. ఇలా ఒక రేషనలైజ్ గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తాం డెసిషన్ తీసుకోవడానికి, ఒక సప్లయర్ నే మనం తీసుకోవడానికి. ఇక్కడ అలా కాదు, ఒక సప్లయర్ నుంచి రా మెటీరియల్ తీసుకుని ఆ దగ్గరలో ఎవడున్నాడు ఇలాంటి రా మెటీరియల్ సప్లై చేసేవాడు, వాడు మినిమం ఇస్తున్నాడా మనకి, చాలే, సాటిస్ఫైడ్, ఓకే, డెసిషన్. సో రేషనాలిటీ మోడల్ అంటే ఏంటంటే దీన్ని అందుకనే అడ్మినిస్ట్రేటివ్ మోడల్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ కి, అంటే డే టు డే బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈ బౌండరీ రేషనాలిటీ మోడల్ అనేది ఉపయోగపడుతుంది. బౌండెడ్ రేషనాలిటీ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై హెర్బర్ట్ సీమన్, ఆల్సో కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ మోడల్. ఇట్ ఫోకస్ ఆన్ హౌ డెసిషన్స్ ఆర్ యాక్చువల్లీ మేడ్ ఇన్ రియల్ ఆర్గనైజేషన్స్. అందుకే సప్లయర్ అంటే ఏంటండి, సామాన్యంగా రా మెటీరియల్ సంబంధించిన సప్లయర్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ డెసిషన్స్ కాదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్, స్ట్రాటజిక్ డెసిషన్స్ కావు, వీటికి బాండెడ్ రేషనల్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. మేనేజర్ ఆఫెన్ ఫేస్ లిమిటేషన్స్. సామాన్యంగా మేనేజర్ కి ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, లిమిటెడ్ టైం ఉండొచ్చు, కాగ్నిటివ్ కన్స్ట్రెయింట్స్ అంటే ఎబిలిటీ తక్కువ ఉండొచ్చు, హ్యూమానిటీ ఎవరైతే తన ఎంప్లాయీస్ ఉన్నారో, ఇలా కన్స్ట్రెయింట్స్ చాలా ఉంటాయి వాళ్ళకి. కన్స్ట్రెయింట్స్ అంటే ఏమైనా సమస్యలు. సో ఇవి అందుకనే దీన్ని అడ్మినిస్ట్రేటివ్ మోడల్ అని కూడా అన్నారు. అందుకనే అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అంటే ఏంటో ముందే చెప్పేశాను మీకు. సో స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ లాంగ్ టర్మ్, హైలీ ఇంపాక్ట్ అండ్ ఐడియల్ ఫర్ రేషనల్ డెసిషన్ మేకింగ్, వైల్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ ఆర్ డే టు డే కన్స్ట్రైన్డ్ బై రియాలిటీ అండ్ ఫౌండ్ బౌండెడ్ రేషనాలిటీ. దీన్ని ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డెసిషన్స్ ఏమో డే టు డే కి సంబంధించిన రియాలిటీ బేస్డ్ తీసుకోవాల్సి వస్తాయి. ఇవేమో లాంగ్ టర్మ్ గా డిసైడ్ చేయాల్సినవి స్ట్రాటజిక్ డెసిషన్స్, అవి చెప్పారు. నెక్స్ట్ చూద్దాము ఇనిషియేటివ్ మోడల్. ఇనిషియేటివ్ అంటే ఏం చెప్పాను నేను,
ఆల్రెడీ చెప్పాను కదా, అంతర్గత భావన. అంటే మనం జడ్జిమెంట్ అనేది, మన యొక్క డెసిషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే మన యొక్క అంతర్గత భావన ఉందో దాన్ని బట్టి మనం డెసిషన్స్ అనేవి తీసేసుకుంటా ఉంటాం. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ. మోడ్ కాదు ఇక్కడ మనం చెప్తున్నాం, మన యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం. డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇన్స్టెన్స్ ఆర్ గట్ ఫీలింగ్. గట్ ఫీలింగ్ అంటేనే మన అంతర్గత భావన అనమాట. గట్ ఫీలింగ్ అంటాం కదా మనం, ఎక్స్పీరియన్స్ అండ్ గట్ ఫీలింగ్స్ అంటాం కదా. సో దాని బేస్డ్ మనకి డెసిషన్స్ అనేవి ఉంటాయి. ఆ డెసిషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఆఫెన్ యూజ్డ్ ఇన్ అన్సర్టైన్ ఆర్ ర్యాపిడ్లీ చేంజింగ్ సిచ్యువేషన్స్. అంటే ఎక్కడైతే చేంజింగ్ సిచ్యువేషన్స్ లో అన్సర్టైన్ గా ఉందో అక్కడ ఇనిషియేటివ్ మోడల్ అనేది మనం డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. ఫాస్ట్ అండ్ యూస్ఫుల్ ఇన్ క్రిసిస్. ఎప్పుడు యూజ్ అవుతుంది? ఏదైనా క్రిసిస్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే, ఏదైనా అర్జెంట్ డెసిషన్స్ కావాలి, అప్పుడు ఇనిషియేటివ్ క్విక్ జడ్జ్మెంట్స్ అనేవి, క్విక్ డెసిషన్స్ తీసుకుందాం. రిస్క్ ఆఫ్ బయాస్ నాట్ సిస్టమాటిక్. ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో ఉండదు. సో సిఇఓ డిసైడింగ్ టు లాంచ్ ఏ న్యూ ప్రొడక్ట్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిఇఓ ఉన్నాడు, ఒక న్యూ ప్రొడక్ట్ ని ఇమీడియట్ గా లాంచ్ చేయాలనుకున్నాడు మార్కెట్ యొక్క సిచ్యువేషన్స్ ని బట్టి. సో అలాంటివి అనమాట. ఇంక్రిమెంటల్ డెసిషన్ మేకింగ్ మోడల్. ఇంక్రిమెంటల్ అంటే ఏంటంటే దశల వారీగా, స్టెప్ బై స్టెప్, చిన్న స్టెప్స్ ద్వారా, గ్రాడ్యువల్ గా అంటారు, అదిగా చెప్పండి. డెసిషన్స్ ఆర్ మేడ్ గ్రాడ్యువల్లీ త్రూ స్మాల్ స్టెప్స్ రాదర్ దాన్ రాడికల్ చేంజెస్. ఇమీడియట్ పెద్ద డెసిషన్స్ ఉండవు, చిన్న స్టెప్స్ తో డెసిషన్స్ అనేవి ఉంటాయి, స్టెప్ బై స్టెప్ డెసిషన్స్ ఉంటాయి అనమాట. రెడ్యూసింగ్ రిస్క్ బై టెస్టింగ్ ఆల్టర్నేటివ్స్ బిఫోర్ ఫుల్ ఇంప్లిమెంటేషన్. అంటే మొత్తం ఇంప్లిమెంటేషన్ అంతా అయ్యే వరకు వేరే ఆల్టర్నేటివ్స్ కోసం చూడకుండా చిన్న స్టెప్ బై స్టెప్ మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఓకేనా? అందుకనే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ. ఏ కంపెనీ స్లోలీ ఇంట్రడ్యూసింగ్ డిజిటల్ పేమెంట్స్ ఆప్షన్స్ బిఫోర్ ఫుల్ గోయింగ్ క్యాష్లెస్. మొత్తంగా క్యాష్లెస్ పేమెంట్ చేసేయకుండా కంపెనీని, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ క్యాష్లెస్ పేమెంట్ అనేది చేసేయాలి, క్యాష్ అనేది వాడకూడదు అనుకో, ఫస్ట్ డిజిటల్ పేమెంట్ చిన్నగా ఇంట్రొడ్యూస్ చేస్తా, అంటే చిన్న వాటికి డిజిటల్ పేమెంట్ చేయండి అని చెప్పేసి, తర్వాత ఆప్షన్ ని పెద్దగా పెంచడం. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఆర్ గార్బేజ్ క్యాన్ మోడల్. ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఆఫెన్ ఇన్ ఆర్గనైజేషన్స్ విత్ అన్క్లియర్ గోల్స్ అనేవి క్లియర్ గా ఉండవు, క్లియర్ కట్ గా మెన్షన్ ఉండవు. సో డెసిషన్ రిజల్ట్ ఫ్రమ్ ఏ మిక్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అండ్ పార్టిసిపెంట్స్. ఎలా ఉంటదంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే సొల్యూషన్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని అనాలిసిస్ చేసుకోవడం, పార్టిసిపెంట్స్ ఉండటం, ఇలాగా ర్యాండమ్ గా ఉంటది అనమాట డెసిషన్ మేకింగ్ అనేది. అన్క్లియర్ గా ఉంటది. క్యారెక్టరిస్టిక్స్ షార్టిక్ అండ్ ర్యాండమ్. ఇదిగో ర్యాండమ్ డెసిషన్స్ అంటేనే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. ఇదైతే ఎలా? ఇదైతే ఇది టెక్ స్టార్ట్అప్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ డిఫరెంట్ ప్రొడక్ట్ ఐడియాస్ అంటిల్ సంథింగ్ వర్క్స్. అంటే రకరకాల, ఇప్పుడు ఒక న్యూ ప్రొడక్ట్ తయారు చేయాలనుకున్నాను, డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద రీసెర్చ్ చేస్తుంది, అప్పుడు లాస్ట్ లో డిసైడ్ అవుతుంది. ఇది రీసెర్చ్ చేసేటప్పుడు రకరకాల డెసిషన్స్ తీసుకుంటా ఉంటుంది. సో ఇవన్నీ కూడా గార్బేజ్ క్యాన్ మోడల్. గార్బేజ్ అంటేనే చెత్త అంటాం కదా మనం, అందుకని గార్బేజ్ క్యాన్ మోడల్. అంటే డెసిషన్స్ అనేవి పర్మనెంట్ గా ఉండవు ఇక్కడ. సో ఇక్కడతో మనకి డెసిషన్ మేకింగ్ మోడల్స్ ఫస్ట్ చాప్టర్ లో మనకి యూనిట్ 6 లో ఫస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ది ఎక్స్టర్నల్ అనాలిసిస్ చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.